సో నీ కరాటే ట్రైనింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ థాట్ ఎట్లా వచ్చింది, అక్కడి నుంచి ఈ అచీవ్మెంట్, కామన్వెల్త్లో ఈ అచీవ్మెంట్ వరకు ఈ కంప్లీట్ జర్నీ గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. అంతకంటే ముందు నీ బర్త్ ప్లేస్ ఎక్కడ, నీ ఫ్యామిలీ గురించి. నేను హైదరాబాద్లోనే పుట్టాను. హైదరాబాద్ లోపల లోటస్ హాస్పిటల్లో పుట్టాను. నేను హైదరాబాద్లో పుట్టాను. ఫ్యామిలీ గురించి ఏంటి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతమంది? నాకు ఒక బ్రదర్ ఉన్నారు, ఎల్డర్ బ్రదర్. ఇంటర్లో చదువుతున్నారు చిరెక్లో. అండ్ మై మామ్ ఇస్ అ గవర్నమెంట్ ఆఫీసర్. మై డాడ్ ఇస్ అ బ్యాంక్ మేనేజర్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా, ముంబై. ఓకే. హౌ ఓల్డ్ ఆర్ యూ? ఐఎమ్ 13 years old. ఓకే, 13 years. ఓకే. ఏ గ్రేడ్ చదువుతున్నావు ఇప్పుడు? నేను 8th grade. ఓకే. స్కూల్ ఎక్కడ? స్కూల్ నా స్కూల్ ముంబైలో ఉంటుంది, కానీ నేను ఆన్లైన్ చదువుతాను, ఆన్లైన్ స్కూల్ చదువుతాను. స్కూల్ పేరు బ్రిలా బ్రెయినియాక్స్ అని. మన హైదరాబాద్ లోపల బ్రిలా ఓపెన్ మైండ్స్ అని ఒక స్కూల్ ఉంది, దాన్నే ఇప్పుడు ఆన్లైన్లో పెట్టారు వాళ్ళు. అక్కడ చదువుతున్నాను. అంటే ఆన్లైన్ ఎప్పటి నుంచి నాన్న, ఏ గ్రేడ్ నుంచి? నేను ఆన్లైన్ 2 years బిఫోర్ స్టార్ట్ చేశాను. బిఫోర్ ఐ వాజ్ ఇన్ గాడియం ఫిజికల్ స్కూల్ 7 years వరకు ఉన్నాను. దాని తర్వాత నాకు ప్రాక్టీస్కి టైం సరిపోవట్లేదు అని నేను ఆన్లైన్ షిఫ్ట్ అయ్యాను. బికాస్ ఇప్పుడు నాకు స్కూల్ కానీ ఇప్పుడు నాకు నా టోర్నమెంట్స్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ఉంది. బికాస్ ఐ హ్యావ్ టు మూవ్. ఇప్పుడు ఆన్లైన్ అంటే చాలా కష్టం కదా. ఇప్పుడు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తే అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, అంటే టీచర్ చెప్పేది మనం డైరెక్ట్గా ఫాలో అప్ చేయొచ్చు. కానీ ఆన్లైన్లో వినడం అదొక స్ట్రెస్ కదా, చాలా డిఫికల్ట్. ఎట్లా కష్టంగా అనిపించదా అంటే రెగ్యులర్గా క్లాసెస్ వినాలంటే? సో నేను ఎస్, చాలా హార్డ్ ఉంటుంది. బికాస్ మనం 40 members ఉంటారు. క్వశ్చన్స్ అడిగినా వాళ్ళు ఇస్తారు, మంచిగా ఆన్సర్ ఇస్తారు, కానీ మళ్ళీ ఫిజికల్ స్కూల్ అంత ఉండదు. కానీ వాళ్ళు, నేను కొన్నిసార్లు క్లాసెస్ మిస్ అయినప్పుడు, అంటే టోర్నమెంట్స్ వల్ల క్లాసెస్ మిస్ అయినప్పుడు కూడా వాళ్ళు నాకు వీడియోస్ పంపిస్తారు. సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఆన్లైన్ స్కూల్ లోపల. యాక్టర్స్ ఉన్నారు, అంటే వేరే వేరే ఫీల్డ్స్లో ఉన్నారు చాలామంది. సో దానికోసం వాళ్ళు వీడియోస్ పంపించి మంచిగా మేనేజ్ అవుతుంది. సో ఈ కంఫర్ట్గా మేనేజ్ చేస్తారు, క్లాసెస్ ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియోస్ పంపించి. ఎస్, కానీ నేను క్లాసెస్ మిస్ అవుతున్నాను, చాలా మిస్ అవుతున్నాను. బట్ వీడియోస్ చూసి మేనేజ్ చేసుకుంటున్నాను. సో మార్క్స్ అలాంటిది ఏం ప్రాబ్లం లేదు? ఏం ప్రాబ్లం లేదు, మార్క్స్ వల్ల ఉపయోగం. మార్షల్ ఆర్ట్స్ వైపుకి అంటే గర్ల్స్ అంటే జనరల్గా ఏ బ్యాడ్మింటనో, చెస్సో ఏదో ఒకటి చూజ్ చేసుకుంటారు. కానీ మార్షల్ ఆర్ట్స్ వైపుకి అడుగు పెట్టాలి అనే ఆలోచన, ఈ థాట్ ఎట్లా వచ్చింది? నువ్వేనా, నీకే వచ్చిందా ఈ ఆలోచన, లేకపోతే మదర్ ఫాదర్ నుంచి ఏమన్నా అనుకున్నారా ఏంటి? సో నేను కరాటే 2018లో స్టార్ట్ చేశాను. 2018లో నేను అసలు జాయిన్ అవుతాను అనుకోలేదు. ఫస్ట్ అసలు మార్షల్ ఆర్ట్స్ వస్తాను అని అనుకోలేదు. నేనేంటంటే మా అన్న అంటే సపోజ్ మా అన్న రోబోటిక్స్ జాయిన్ అవుతాడు, నేను మా అన్నతో వెళ్ళిపోతాను. డ్యాన్స్ జాయిన్ అవుతాడు, నేను వెళ్ళిపోతాను. మా అన్న ఏం చేస్తాను, నేను జాయిన్ అయిపోతాను. సో మా అన్న అప్పుడు కొంచెం ఒబీస్గా ఉండేవారు. సో దానికోసం మా మమ్మీ కరాటేలో జాయిన్ చేద్దాం అనుకుంది. జాయిన్ చేద్దాం అనుకున్నప్పుడు ఆఫ్కోర్స్ నేను వెళ్ళిపోయాను. నాకు జాయిన్ అని మమ్మీని బెగ్ చేశాను. చేస్తే మమ్మీ సైడ్ ఓకే. అండ్ 1 monthలో నేను వదిలేస్తానేమో అనుకుంది మమ్మీ. బికాస్ నేను ఇలా ముట్టుకుంటే ఫుల్ ఎర్రగా అయిపోయింది నా స్కిన్. అంటే ఫుల్ నేను చాలా సెన్సిటివ్ ఉన్నదాన్ని నేను. దానికోసం మమ్మీ అంత అనుకోలేదు. దాని తర్వాత ఇప్పుడు నేను కామన్వెల్త్లో గోల్డ్ కొట్టేశాను. మమ్మీ ఫుల్ చాలా హ్యాపీ ఉంది. అండ్ మా అన్న వల్లనే నేను మోస్ట్లీ జాయిన్ అయ్యాను. సో కోచ్ ఎవరు నాన్న ఫస్ట్ కోచ్ నాది మాస్టర్ నాని అని. ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు మోటివేటింగ్లో. అంటే ఫస్ట్ నాకు అసలు అవుతానని కూడా తెలియదు. ఫస్ట్ అసలు కరాటేనే ఇష్టం లేదు నాకు. ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ అసలు ఇష్టం లేదు. వెళ్తే డ్యాన్సే ఉండేది నాకు మైండ్లో. డ్యాన్స్, మా ఫ్రెండ్స్ అందరూ డ్యాన్సే చేసేవాళ్ళు, డ్యాన్స్లో జాయిన్ అయ్యేవాళ్ళు. దానికోసం నేను డ్యాన్సే అనుకున్నాను నేను. కానీ ఆఖరికి మా మాస్టర్ మోటివేషన్ వల్ల నువ్వు చేయగలుగుతావు, నీకు స్పీడ్ ఉంది, పవర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, యూ కెన్ డూ ఇట్ అని నాకు చాలా మోటివేషన్ ఇచ్చారు. దానికోసం నేను ఇంకా వెళ్తున్నాను. బెల్ట్స్ ఇంకా పైన ఇంప్రూవ్ అవుతున్నాను. ఇప్పుడు నేను బ్లాక్ డాన్ 1లో ఉన్నాను. అంటే ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అసలు? ఫస్ట్ స్టార్ట్ చేసిన ఇయర్ ఏంటి? 2018. సో ఆ తర్వాత నెక్స్ట్ అకాడమీ అంటే ఎక్కడ జాయిన్ అయ్యావు నెక్స్ట్? నేను అక్కడ నుంచి నాని మాస్టర్ తర్వాత నేను రయాన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ అని మాతోశ్రీ నగర్లో ఉంది, అక్కడ జాయిన్ అయ్యాను. అండర్ ద గైడెన్స్ ఆఫ్ మా మాస్టర్. ఓకే. ఇప్పుడు స్టిల్ కంటిన్యూస్ అక్కడేనా? స్టిల్ కంటిన్యూ చేస్తున్నాం మ్యామ్. సో ఎన్ని గంటలు పట్టేది ఆరాధ్య నీకు?
అంటే డైలీ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్కి వెళ్ళేదానివి? డైలీ నేను 6 అవర్స్ ప్రాక్టీస్ చేస్తాను. మార్నింగ్ నేను 5కి క్లాస్ ఉంటుంది మాది. సో ఐ విల్ గెట్ అప్ ఎట్ 4:20 క్లాస్కి వెళ్తాను నేనే. క్లాస్కి వెళ్ళాక 5 to 8 వరకు ఉంటాను నేను. ఆఫ్టర్ దాట్ ఐ విల్ గో హోమ్, ఐ విల్ ఈట్, దెన్ ఐ విల్ స్లీప్ ఫర్ సమ్ టైమ్ 3 hours బికాస్ స్లీప్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. మనకి స్లీప్ లేకపోతే మనకి ఎనర్జీ ఉండొచ్చు అసలు, ఓకే. మళ్ళీ నిద్రపోతలాగా అయిపోతాం. మార్నింగ్ 4:20కి లేచేదాన్ని రెగ్యులర్గా? ఓకే. ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పుడు కూడా అంతే. గ్రేట్. మళ్ళీ ఈవినింగ్ నేను 4కి వెళ్తాను, 4 to 8. సో మొత్తం మీద 6 అవర్స్ ఏ డే. ఈ కంటిన్యూగా అదే ప్రాక్టీసా ఇప్పుడు కూడా? ఇప్పుడు పెరిగిందా, టైం పెరిగిందా ఇప్పుడు? ఇప్పుడు కూడా అదే ప్రాక్టీస్, ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు నాకు అప్కమింగ్ నెక్స్ట్ ఇయర్ చాలా పెద్ద పెద్ద టోర్నమెంట్స్ ఉన్నాయి నెక్స్ట్. సో ఐ విల్ గో టు అదర్ అకాడమీస్ అండ్ యూనో ఇప్పుడు నా మాస్టర్ నాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. బట్ ఇంకా ఏమనాలి, ఫర్దర్గా ఇంకా టఫ్ ఉంటుంది, టఫ్గా ఉంటుంది కాబట్టి నేను సో టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఈ మొత్తం మీద ఈ మార్షల్ ఆర్ట్స్ జర్నీలో చాలా టఫ్ కదా కరాటే నేర్చుకోవడం. చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి. ఫస్ట్లో అయితే అసలు లేవలేని పరిస్థితి ఉంటుంది కదా. ఎట్లా మరి నువ్వు చిన్న పిల్లవి ఆ పెయిన్స్ ఎట్లా తట్టుకున్నావు? అసలు ఆ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవాలని ఉంది. చిన్నప్పుడు నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నేను ఫస్ట్ చేశాను. వాళ్ళు 1 day మాకు డెమో ఇస్తారు. డెమో ఇచ్చినప్పుడు నేను ఫ్లెక్సిబిలిటీ నాకు చాలా బాగుండేది. మా లెగ్ రేసింగ్ అని ఒకటి ఉంటుంది మ్యామ్, కిక్ అది ఇంతవరకు వచ్చేసేది నా పైనకి. వాళ్ళు చూసి షాక్ అయిపోయారు, మా కోచెస్ చూసి షాక్ అయిపోతే అంటే నెక్స్ట్ డే నేను గ్రీన్ బెల్ట్కి వచ్చాను. నాకు ఇష్టమైనది ఏంటంటే నేను కిక్ చేస్తాను మ్యామ్. ఆ కిక్ చేసినప్పుడు మా మాస్టర్ని ప్రేస్ చేసినప్పుడు నాకు చాలా మోటివేషన్ వస్తుంది. ఆ ప్రేస్ చేసినప్పుడు అంటే ఇంకా ముందుకెళ్ళాలనిపిస్తుంది నాకు. దానికోసం నేను ఇంకా చేస్తున్నాను. సో మొత్తం మీద బాడీ పెయిన్స్ ఉంటాయా? చాలా ఉంటాయి మ్యామ్. ఫస్ట్లో నాకు అనిపించింది, కానీ ప్రేస్ చేయడం వల్ల నేను వెళ్ళిపోయాను అంతే. నాకు పట్టించుకోలేదు. నేను చిన్నపిల్లని కదా మ్యామ్. అప్పుడు ఉన్నా బాడీ పెయిన్స్ ఉంటే అసలు అది ఉందనే నాకు థాట్ రాదు, నేను వెళ్ళిపోయేదాన్ని. కానీ ఇప్పుడైతే నాకు అంటే నార్మల్గా లేచి నెక్స్ట్ డే ఆ తర్వాత డే కూడా ప్రాక్టీస్ ఈజీగానే చేసేదాన్ని, డిఫికల్ట్ అనిపించేది కాదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నా మైండ్లో పెయిన్ వస్తుంది. సో అప్పుడు ఆ ఫీలింగ్ ఉండేది కాదు. అప్పుడు ఆ ఫీలింగ్ అంత ఉండేది కాదు. సో యు ఆర్ కంఫర్టబుల్ ఆ టైంలో. ఓకే. సో మొత్తం మీద హ్యాపీగా ఒక ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ అచీవ్ చేసిన అచీవ్మెంట్ ఏంటి? ఏ మెడల్ వచ్చింది? ఫస్ట్ నేను అవుట్ ఆఫ్ స్టేట్ గుజరాత్లో ISKU అని టోర్నమెంట్ అయింది ఇంటర్నేషనల్. వేరే కంట్రీస్ కూడా వచ్చాయి. దాంట్లో నాకు సిల్వర్ అండ్ బ్రాంజ్ వచ్చింది. అదే సేమ్ టోర్నమెంట్ 2023లో అయింది, December 31st అయింది. దాంట్లో నాకు 2 gold వచ్చాయి, కుమ్టే అండ్ కటాస్లో. ఇప్పుడు నువ్వు 2 చెప్పావు కదా, కుమ్టే కటాస్ అని. ఈ 2 కూడా కరాటేలో ఒక 2 విభాగాల. అంటే కాటా ఎట్లా ఉంటుంది? కటా అంటే కటా అంటారు. కటా ఎట్లా ఉంటుంది? కటా అంటే స్పెసిఫిక్ మూమెంట్స్ ఉంటాయి. అంటే ఫుల్ స్టైలిష్, అంటే ఒక ప్లేస్లో ఇలా ఫ్రీజ్ అయిపోవడం, లేకపోతే అంటే ఈ మూమెంట్ ఉంటుంది, ఇక్కడ ఇలా కదలడం, అలా రాకూడదు. ఇక్కడే సింగిల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా గ్రూప్ కూడా ఉంటుంది. గ్రూప్లో 3 members చేస్తారు. అండ్ కటాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాలెన్స్. ఇఫ్ యూ లూజ్ బ్యాలెన్స్ పోయినట్టే ఇంకా. ఎందుకంటే జడ్జెస్ అన్నీ చూస్తారు. ఒక జడ్జ్ అయితే 5 judges ఉంటారు. ఒక జడ్జ్ కాలు చూస్తారు, ఒక జడ్జ్ ఫేస్ చూస్తారు, ఒక జడ్జ్ బ్యాలెన్స్ మూవ్ అవుతుంది లేదు చూస్తారు. అలా చూస్తూ ఉంటారు. సో ఈజీగా ఏమైనా మిస్టేక్ అవుతే వాళ్ళు
దే విల్ క్యాప్చర్. ఇప్పుడు కటాలో కామన్వెల్త్లో జరిగిన దాంట్లో లాస్ట్ ఇయర్ అది డిసెంబర్లో వచ్చింది కటాలోనే కదా? ఎస్ మ్యామ్, నాకు బ్రాంజ్ వచ్చింది కామన్వెల్త్లో ఇప్పుడు ఓకే ఓకే. రీసెంట్గా సౌత్ ఆఫ్రికా కటాలో బ్రాంజ్ మెడల్ వచ్చింది అండ్ గోల్డ్ మెడల్ వచ్చింది కుమిటేలో. అంటే కుమిటేలో ఎట్లా ఉంటుంది పర్ఫార్మెన్స్? కుమిటేలో అంటే కుమిటే మెస్సీ ఉంటుంది. అంటే ఇలా కటాలాగా స్పెసిఫిక్ ఇలా మూమెంట్స్ అలా ఏమి ఉండదు. ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ఫెక్ట్ యాజ్ కటాలో ఫుల్ హెయిర్ స్టైల్ వేసుకొని ఫుల్ షార్ప్ ఉండాలి. కుమిటేలో ఎలా అయినా ఫ్రీగా ఉంటారు అండ్ మూమెంట్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. సపోజ్ అట్ ఫేస్ పంచ్, మళ్ళీ హుక్ కిక్, రౌండర్స్ కిక్ అన్ని పాయింట్స్ ఉంటాయి. పాయింట్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ కిక్స్ ఉంటాయి, ఇంకా పంచెస్ ఉంటాయి. కిక్స్ లోపల హుక్ కిక్ ఇంకా రౌండర్స్ కిక్ అని ఉంటుంది. అండ్ పంచెస్ లోపల స్టమక్ పంచ్ ఇంకా ఫేస్ పంచ్ ఉంటుంది. ఫేస్ పంచ్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి సూపర్ మ్యాన్ అని ఉంటుంది. మళ్ళీ అదే కిక్స్ ఇంకా పంచెస్ రెండు కలిపి ఇలా ఉంటాం. ఇక్కడ నుంచి ఫ్రంట్లో చూపించి హుక్ కిక్ కొట్టాలి, అదొకటి ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ నుంచి ఫేస్ పంచ్ చూపించి స్టమక్ పంచ్, అది స్పీడ్లో వేస్తే ఇలా ఉంటుంది. అదొకటి ఉంటుంది. సో ఇంకొక టెక్నిక్ సూపర్ మ్యాన్, దూరం ఉంటుంది. దూరంలో ఇంకా చాలా దూరం ఉన్నారు. దూరం ఉన్నప్పుడు ఏం టెక్నిక్ చేయాలో అర్థం కాదు. చేసినప్పుడు ఈ టెక్నిక్లో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజ్ అయినప్పుడు ఫస్ట్లో బ్లఫ్ చేస్తాం. ఇక్కడ ఆగిపోతాం అనుకుంటారు. ఆగిపోయినప్పుడే మనం బ్యాక్ హ్యాండ్తో కొడతాం. అదొకటి ఉంటుంది. అది స్పీడ్లో ఇలా వస్తుంది, అది వస్తుంది. నెక్స్ట్ ఇదే డబల్ స్టెప్ అంటారు దీన్ని. ఈ డబల్ స్టెప్ ఇది 1 పాయింట్, ఫేస్ పంచ్ 1 పాయింట్, హుక్ కిక్ 3 పాయింట్స్. అండ్ ఇదే సేమ్ స్టమక్ రౌండ్స్ కిక్ ఉంటుంది. రైట్ లెగ్ ఒకసారి బ్యాక్ పెట్టండి, ఇలా బ్యాక్ పెట్టండి. ఒకసారి బాడీ ఫుల్గా సైడ్ పెట్టండి, ఫుల్ సైడ్, ఇట్ సైడ్ ఇలా ఉన్నాం. కానీ కన్ఫ్యూజ్ చేస్తాం. మనము ఇలా బ్లఫ్ చేయొచ్చు, మొత్తము కిక్స్ చేసి మొత్తం కిక్స్ చేస్తున్నాడు అనుకుంటాం. అంటే ఓన్లీ హుక్కి అదొక్కటి చేసి సడన్గా ఇలా ఉంటాం. కానీ సడన్గా అంటే ఎలా అంటే రౌండ్స్కి ఇలా చేస్తారు, ఇలా వస్తుంది. ఫేస్ ఉంటుంది, మళ్ళీ స్టమక్ ఉంటుంది, బ్యాక్ బోన్ కూడా ఉంటుంది. బ్యాక్ బోన్కి 2 పాయింట్స్, స్టమక్కి 2 పాయింట్స్, ఫేస్కి 3. ఫేస్కి కొడితే 3 పాయింట్స్, స్టమక్లో పంచ్ కొడితే 1 పాయింట్, ఫేస్ పైన కూడా ఇక్కడ చీక్ పైన పంచ్ కొడితే 1 పాయింట్, వెనకాల కొడితే 3 పాయింట్స్, ఇక్కడ హెడ్, అలా ఉంటాయి పాయింట్ సిస్టమ్ కుమిటేలో. సో ఇది మొత్తం షార్ప్గా ట్రైనింగ్ ఇస్తారు కదా మీకు? ఎస్ మ్యామ్, నాకు మాస్టర్ నరేష్ అని రయాన్ మాస్టర్ సెకండ్లో ట్రైనింగ్ ఇస్తారు. అండ్ అస్మా మ్యామ్ అండ్ వెంకట్ మాస్టర్ ఆల్సో మాకు ట్రైనింగ్ ఇస్తారు. ఇంకా మా ట్రైనింగ్ పార్ట్నర్స్తోనే నేను ప్రాక్టీస్ చేస్తాను. వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ పేర్లు విశాల్ రెడ్డి అని అండ్ రోహన్ రామ్ రెడ్డి అని. వీళ్ళు నా ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ అయ్యారు నాకు ట్రైనింగ్ చేస్తున్నప్పుడు. అండ్ సో ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళే. అవును. ఈ అచీవ్మెంట్తో ఏమంటున్నారు? వాళ్ళు కూడా ఇప్పుడు మా కామన్వెల్త్కి వచ్చారు. రోహన్ రామ్ రెడ్డి ఆల్సో 1 గోల్డ్, విశాల్ రెడ్డి వాళ్ళు కూడా వచ్చారు. విశాల్ రెడ్డికి బ్రాంజ్ వచ్చింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే. ఇప్పుడు అక్కడ ఫైనల్కి వెళ్ళిన తర్వాత కామన్వెల్త్లో ఒక సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది. ఫైనల్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు నీతో తలపడే వాళ్ళు కూడా చాలా టఫ్ ఉంటారు కదా, టఫ్ ఫైట్ ఇస్తారు. నీలాగే సేమ్ టాలెంట్ ఉంటుంది. అక్కడ ఎట్లా స్ట్రెస్ని బ్యాలెన్స్ చేస్తారు? దాని గురించి ముందే కోచింగ్ ఉంటుందా మీకు? ఎస్ మ్యామ్, అది కోచింగ్ ఆల్రెడీ మాస్టర్ ఇచ్చారు మాకు. అంటే మాస్టర్ మాకు మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే మాకు చాలా మోటివేషన్ ఇస్తారు. ఎలాంటి మోటివేషన్ అంటే నువ్వు క్లాస్లో ఏం నేర్చుకున్నావు అదే నువ్వు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ వేరేవేం చేయట్లేదు, ఓన్లీ యూఆర్ జస్ట్ డూయింగ్ దాట్ థింగ్. అండ్ నీకు మెడల్ వచ్చినా రాకపోయినా ఇట్స్ ఓకే, కానీ నీ బెస్ట్ ఇస్తే చాలు, నీ బెస్ట్ ఇవ్వాలి నువ్వు అని మా మాస్టర్ నాకు చెప్పేవారు. ఇంకా నేను ఒక రౌండ్ తర్వాత ఈచ్ రౌండ్ తర్వాత నేను మెడిటేషన్ చేస్తుంటాను. అంటే మెడిటేషన్ ఇస్ రియల్ ఇంపార్టెంట్. మైండ్ చాలా కామ్ చేస్తుంది నాది సైకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలి. ఎస్. ఇంకా సో మెడిటేషన్ చేసినప్పుడు ఐ థింక్ అబౌట్ సమ్ థింగ్స్. నేను 2 మంత్స్ కామన్వెల్త్ నాకు తెలిసిన 2 మంత్స్ బిఫోరే. నాకు కామన్వెల్త్ నవంబర్లో ఉండేది, నాకు తెలిసింది ఆగస్ట్లో తెలిసింది నాకు.
సో ఆ 2 మంత్స్ చాలా హార్డ్ వర్క్ చేశాను అని థింక్ చేయడం అంటే నాకు అసలు ఆ 2 మంత్స్ నేను చాలా సఫర్ అయ్యాను. అసలు నాకు హాలిడేసే లేవు, ఏమీ లేవు. నాకు ఫుల్ పెయిన్స్ వచ్చేవి. యాంకిల్లో నాకు అప్పుడు ఇంజురీ అయింది, నాకు స్ప్రెయిన్స్ గట్టిగా అయింది. ఎందుకని యాంకిల్ ఎందుకు ఇంజురీ ఎట్లా అయింది? ఒక కటా లోపల జంప్ ఉంటుంది మ్యామ్. ఓకే. ఆ జంప్ లోపల నేను కొంచెం డిఫరెంట్గా చేశాను. అది అక్కడ ఇలా ఫింగర్ మరి అలా చేస్తారా అక్కడ? అంటే ఇప్పుడు ఇట్లాంటి కామన్వెల్త్ లాంటి గేమ్స్లో వాటిలో చాలా సీరియస్గా చూస్తారు కదా, ఇలాంటి ఇంజురీస్ ఉంటే కూడా కష్టం కదా. ఎస్ మ్యామ్, కానీ నాకు అంత పెద్దగా ఏం అవ్వలేదు లక్కీగా, బికాస్ నేను రెస్ట్ తీసుకున్నాను, 1 వీక్ రెస్ట్ తీసుకున్నాను నేను. థ్యాంక్స్, నాకు అంత పెద్దగా ఏం అవ్వలేదు. ఇట్ వాస్ నాట్ ఏమనాలి, ఇంజురీ అంత బోన్ విరిగిపోయింది అంతేం రాలేదు. జస్ట్ మైనస్ లిటిల్గా అయింది అంతే లక్కీగా. అండ్ కామన్వెల్త్ లోపల నేను ఇప్పుడు 2 మంత్స్ ఎంత హార్డ్ వర్క్ చేస్తాను థింక్ చేస్తాను, మా మమ్మీ వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో థింక్ చేస్తాను, చాలా హోప్స్ పెట్టుకున్నారని థింక్ చేసి నా మైండ్ ఇంకా బూస్టప్ అయిపోతుంది. 2 సార్లు కొట్టుకుంటాను కూడా నా ఇలా జోష్ రావడానికి. మార్షల్ ఆర్ట్స్ కానీ కరాటే, ఇప్పుడు నువ్వు చెప్పినవి ఈ టఫెస్ట్ టాస్క్లు చూస్తుంటే నీ డైలీ రొటీన్ ఎట్లా ఉంటుందమ్మా? డైలీ రొటీన్ అంటే మార్నింగ్ 5కి లేస్తాను, క్లాస్కి వెళ్తాను, 8 o'clock వచ్చేస్తాను. దెన్ ఐ ఈట్, ఆఫ్టర్ ఈటింగ్ ఐ స్లీప్, ఆఫ్టర్ స్లీపింగ్ ఐ వేకప్. క్లాస్ ఉంటే నేను క్లాస్ అటెండ్ అవుతాను కొన్నిసార్లు. క్లాస్ అటెండ్ అయిపోయాక I'll eat my lunch, then I'll go to class again 4 to 8 చేస్తాను. then I'll come home and eat again and sleep. డైట్ ఎట్లా ఉంటుంది? డైట్ అంటే స్పెసిఫిక్ డైట్ ఏమైనా ఉంటుందా? సో నా డైట్ ఏంటంటే నేను వెస్ట్రన్ ఫుడ్, యోగర్ట్, బ్లూబెర్రీస్ అవన్నీ ఏం తినను నేను, బికాజ్ నాకు ఇండియన్ ఫుడ్ చాలా ఇష్టం. దోశ, ఇడ్లీ అవే, కానీ నేను మరీ ఎక్కువ తినను. ఇంకా దోశ, ఇడ్లీ దాని లోపల కూడా రాగి ఇడ్లీ అని ఉంటుంది, రాగి దోశ ఉంటుంది, జవా దోశ అవన్నీ ఉంటాయి. దానిలో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది. వెజిటేరియన్లో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది. ఐ ఈట్ నాన్ వెజ్, బట్ ఐ మోస్ట్లీ ఈట్ వెజ్ ఓన్లీ. సో మా మమ్మీ ప్రిపేర్ చేస్తాను మాకు చాలా. రోజు మార్నింగ్ లేచి చట్నీలో కూడా ఫుల్ పల్లీలు వేసి, అంటే మై మామ్ మేక్స్ ఇట్ మోర్ హెల్దీ. అంటే నార్మల్ ఉట్టి చట్నీ అలా కాదు, మొత్తం హెల్దీ చేస్తాం మా మమ్మీ. దానివల్ల నాకు కొంచెం మాస్టర్ ఏమైనా రికమెండ్ చేస్తారా? ఇప్పుడు ఇట్లాంటి డైట్ తీసుకోవాలి, తీసుకోకూడదు అవేమని చెప్తారా? ఉంటుందా వాళ్ళది మీకు సంబంధించి? ఎస్ మ్యామ్, అంటే నేను డైట్ ఇప్పుడేం ఫాలో అవ్వట్లేదు. ఐఎమ్ ఓన్లీ ఈటింగ్ ఇండియన్ ఫుడ్, కానీ ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ నుంచి ఫాలో అవుతాను, బికాస్ డైట్ ఇస్ ఆల్సో రియలీ ఇంపార్టెంట్. మా మాస్టర్ కొంతమందిని సజెస్ట్ చేశారు, వీ హ్యావ్ టు కాంటాక్ట్ దెమ్ అండ్ స్టార్ట్ చేయాలి. ఇక కామన్వెల్త్ సంబంధించి విషయాలకు వస్తే అసలు ఆ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? సో ఆ ఆపర్చునిటీ మాకు మా మాస్టర్ నరేష్, ఇంకా కీర్తన్ కొండూరు సార్ అని ఇండియన్ నేషనల్ టీమ్ కోచ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. నేను చాలా గ్రేట్ఫుల్ ఉంటాను, బికాస్ ఈ ఆపర్చునిటీ వల్ల నాకు గోల్డ్ వచ్చింది. అండ్ ఇట్స్ వన్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. అండ్ ఇప్పుడు ఈ కామన్వెల్త్లో గోల్డ్ కొట్టడం వల్ల నాకు ఇంకా పెద్ద ఆపర్చునిటీ వచ్చాయి నాకు ఇప్పుడు. దీనివల్లనే నాకు పెద్ద వాళ్ళు మా ఇండియన్ టీం లోపల, అంటే నేను ఫస్ట్ నేను ఎవరు తెలియదు, కానీ ఇప్పుడు కొట్టాను, గెలిచాను అని ఇప్పుడు అందరు తెలిసి నాకు ఇప్పుడు ఆపర్చునిటీ ఇచ్చారు. నాకు ఇప్పుడు ఈ ఇయర్ లోపల నాకు పెద్ద టోర్నమెంట్ ఉంది ఒకటి, అది దాంట్లో కూడా నేను గోల్డ్ కొడతాను కంపల్సరీగా. అండ్ ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు కీర్తన్ కొండూరు సార్ అండ్ మాస్టర్ నరేష్. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిన తర్వాత, అక్కడ డర్బన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉంటుంది, అక్కడ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, అంటే మళ్ళీ అక్కడ స్పెషల్గా ఏదైనా ప్రాక్టీస్ చేయిస్తారా? ఎస్ మ్యామ్, నేను మా హోటల్ లోపల కూడా కింద జిమ్ ఉండేది. డైలీ మార్నింగ్ వెళ్ళి నేను రోజు ప్రాక్టీస్ చేసేదాన్ని, బికాస్ 1 వీక్ ప్రాక్టీస్ చేయకుండా ఉంటే అక్కడ నేను టోర్నమెంట్లో ఉన్నప్పుడు టటామీ అంటే మ్యాట్స్ ఉంటాయి, దాన్ని టటామీ అంటారు. టటామీ పైన కొన్నిసార్లు బ్యాలెన్స్ పోతుంది. 1 వీక్ ప్రాక్టీస్ చేయకపోతే కంపల్సరీగా బ్యాలెన్స్ పోతుంది, ఏదో ఒకటి మిస్టేక్ వస్తుంది. సో నేను కంపల్సరీగా ప్రాక్టీస్ చేశాను.
బికాస్ ప్రాక్టీస్ లేకుండా అయిపోయేది నా పని. ప్రాక్టీస్ చేశాను. ఇంకా నేను టోర్నమెంట్లో కూడా టోర్నమెంట్ డే మార్నింగ్ వచ్చేసి నేను కింద ప్రాక్టీస్ చేసే ఏరియా ఉంటుంది, వార్మప్ ఏరియా అని ఉంటుంది కంపల్సరీగా, ఏ టోర్నమెంట్కి వెళ్ళినా ఉంటుంది. అక్కడ కూడా నేను నా కటాస్ కుంటే అవన్నీ ప్రాక్టీస్ చేశాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఆ డేలో అంటే ఇప్పుడు ఈరోజు టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది, ఛాంపియన్షిప్ మొదలవుతుంది అనుకున్నప్పుడు అక్కడ ఏంటి ఆ రోజు రూల్స్ ఏంటి? ఇప్పుడు వెయిట్ చూస్తారా? అంటే వెయిట్ కూడా సో ఇంపార్టెంటా? ఎస్ మ్యామ్. కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఇట్లాంటి మెయిన్ ఇంపార్టెంట్ ఛాంపియన్షిప్స్కి, ఎట్లా చూస్తారు ఏంటి? టోర్నమెంట్ ముందు రోజు రిజిస్ట్రేషన్ ఉంటుంది. వీ హ్యావ్ టు రిజిస్టర్. వెయిట్ చెక్ చేస్తారు, ఇంకా ఐడి కార్డ్ చేస్తారు. మేము ఏమి కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ అనౌన్స్ చేస్తారు, అన్నీ చెక్ చేస్తారు. మళ్ళీ టోర్నమెంట్ రోజు అంటే కరెక్ట్గా ఉండాలి. ఉండకపోతే డిస్క్వాలిఫై చేస్తారు. అంటే ఇప్పుడు నువ్వు 42 కిలోలు కదా, 42 కేజీస్. అండర్ 42 ఒకవేళ 43 44 అయిపోతే కష్టం ఉండదు. నేను 38 ఉన్నాను, దానికోసం -40లో పడ్డాను. అంటే తక్కువ కూడా ఉండకూడదు, మరీ తక్కువ కూడా ఉండకూడదు. మరి 35 కింద ఉంటే ఇంకో కేటగిరీ 35కి -35 అని ఉంటుంది అలా. సో 42 కాబట్టి నియర్ బై రీచింగ్ ఉండాలి, అక్కడ ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. ఎస్. ఓకే. సో అదంతా చెక్ చేశారు. మళ్ళీ టోర్నమెంట్ అయితే మన క్యాడెట్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ దేన్ని స్టార్ట్ అవుతుంది? సబ్ జూనియర్ స్టార్ట్ అవుతుంది. సబ్ జూనియర్స్, క్యాడెట్స్, మళ్ళీ జూనియర్స్, ఆఫ్టర్ దాట్ అండర్ 21, దెన్ సీనియర్స్. 5 ఉంటాయి టోటల్. ఫస్ట్ అయితే వీళ్ళు సీనియర్స్ ఏంటి సబ్ జూనియర్స్ అని స్టార్ట్ చేస్తారు. మాదే ఫస్ట్ అయ్యింది. దాని తర్వాత క్యాడెట్స్ది అయింది, మా టీమ్మేట్స్ది అయింది, విశాల్ ఇంకా రోహన్ వాళ్ళది అయింది. ఆఫ్టర్ దాట్ సీనియర్స్. ఓకే. అలా ప్రొసీజర్ ఉంటుంది. సో మొత్తం మీద గోల్డ్ మెడల్ వచ్చింది నీకు అని తెలిసినప్పుడు అంటే నీ ఫీలింగ్స్ అంటే నీ ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు ఎట్లా హ్యాపీగా ఫీల్ అయ్యావు మాతో షేర్ చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బికాస్ నేను 2 months చాలా హార్డ్ వర్క్ చేస్తాను. ఆ హార్డ్ వర్క్ నాకు మా పేరెంట్స్కే తెలుసు. అసలు ఆ మూమెంట్ వచ్చినప్పుడు అంటే ఛాంపియన్ ఆరాధ్య అండర్ 42 ఛాంపియన్ అనే పదం వాళ్ళు చెప్పినప్పుడు అసలు కళ్ళు మూసుకొని నేను లోపల ఫుల్ థింక్ చేశాను. అయిపోయిన ఆరాధ్య నీకు వచ్చింది, గోల్డ్ వచ్చింది, రేపు నుంచి ఫుల్ అంటే చాలా చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అది. ఇంకా నా కష్టము, ఇంకా మా పేరెంట్స్ కష్టం అసలు నేను చూశాను. రోజు మా మమ్మీ ఇంకా మా డాడీ ముంబైలో చేస్తారు, బ్యాంక్ ఆఫీసర్ అక్కడ, మా బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో. మా డాడీ అక్కడ ముంబైలో ఉన్నారు, మా మమ్మీ ఇక్కడ ఉంది. నేను మా అన్న ఇంకా మా మమ్మీ ఉంటాం ఇక్కడ హైదరాబాద్లో. రోజు మార్నింగ్ నాతో పాటు లేచి 4:20కి మా మమ్మీ లేచి నన్ను క్లాస్కి వెళ్ళిపోతాను. క్లాస్కి వెళ్ళిపోయాక మా మమ్మీ కంటిన్యూస్గా వర్క్ చేస్తుంటుంది. మా అన్నని స్కూల్కి పంపించాలి, అన్ని పనులు, మళ్ళీ కుకింగ్ చేయాలి. మధ్యాహ్నం కూడా మా మమ్మీ కుకింగ్ చేస్తుంది. కుకింగ్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ రాత్రి వస్తుంది మా మమ్మీ, 8 o'clock ఆ టైంకి వస్తుంది మా మమ్మీ. మళ్ళీ వచ్చి కుకింగ్ చేయాలి. అవన్నీ నేను చూస్తే నాకు ఎలా అయినా కొట్టాలనిపించింది, ఎలా అయినా కొట్టాలి. ఇంకా ఇంత ఫీజు కట్టి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నేను ఒక్కదాన్నే వెళ్ళాను, మా పేరెంట్స్ ఎవరు రాలేదు. సో దానికి వీసా ప్రాసెస్ ఉంటుంది. ఆ వీసా ప్రాసెస్ 2 months అసలు ఆఫీస్ కొన్నిసార్లు అయితే ఒక డే మిస్ చేసి మా మమ్మీ ఆఫీస్ మిస్ చేసినప్పుడు నెక్స్ట్ డే ఫుల్ వర్క్, చాలా వర్క్ ఉండేది. సో చాలా టఫ్ అనిపించింది మా మమ్మీకి, ఇంకా మాకు, మా పేరెంట్స్, మా అన్న అందరికీ. అమ్మ నీ కోసం చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడ్డాను మమ్మీ. అసలు నేను ఐ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్. కానీ గుర్తుపెట్టుకున్నావు చూడు, ఒక్క 1 by 1 అన్నీ చెప్తున్నావు చూడు, చాలా గ్రేట్ నాన్న, చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంటే నీతో పాటు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ ఉంటారు కదా, నీకు ఆ టైంలో అనిపించిందా అసలు నేను విన్ అవుతాను అనే కాన్ఫిడెన్స్ ఉండిందా 100%? అంటే ఫస్ట్ అయితే నేను ఆ కుంటేలో నేను మంచిగా చేస్తాను, ఐ డూ వెల్, బట్ నేను అసలు కొడతానని ఫస్ట్ అనుకోలేదు. బికాజ్ ఐ లవ్ కట అంటే నాకు చాలా ఇష్టం కుంటే కన్నా. ఇంకా కట అయితే నాకు
కటా మూమెంట్స్ చూసినప్పుడైతే నేను ప్రేమలో పడిపోయాను. కుమ్టేలో ఎస్ నేను మంచిగా చేస్తాను, కానీ నేను వచ్చే గోల్ కొడతాను నేను ఫస్ట్ అనుకోలేదు. జస్ట్ వెళ్ళిపోయాను అంతే. చేస్తాను, నేను ఎవరిని పట్టించుకోలేదు. పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వార్మప్స్ నేనేం చూడలేదు. బికాస్ మా ఒపోనెంట్స్ది వార్మప్ చూసి కొన్నిసార్లు లోపల భయం స్టార్ట్ అవుతుంది. సో నేనేం చూడలేదు, వార్మప్ చూడలేదు, ఏం చూడలేదు. నేను జస్ట్ వెళ్ళి నేను క్లాస్లో ఏం నేర్చుకున్నానో చేసి అక్కడ ఇంప్లిమెంట్ చేశాను. నీ ఫోకస్ అంతా నీ వైపే నా వైపే ఉంది అంతే. గుడ్. కటాలో కష్టపడితే కుమిటీలో వచ్చింది. ఎస్ మ్యామ్. అంటే కటాలో నాకు మెడల్ వచ్చినప్పుడు నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. బికాస్ కామన్తో మెడల్ కొట్టడం అయితే అది కూడా, కానీ గోల్డ్ మాత్రం కుమిటీలో వచ్చింది. కుమిటే వచ్చింది. అవును, అసలు నేను అనుకోలేదు గోల్డ్ కొడతానని కుమిటేలో. అది కూడా కటాలో కొడతాను అనుకున్నాను. బట్ నేను అదే అంటున్నాను, కటాలో అనుకుంటే గోల్డ్ కొడతామని కుమిటీలో వచ్చింది. అవును. ఓకే, సక్సెస్ఫుల్గా గోల్డ్ మెడల్ తీసుకొచ్చావు. సో ఇది కాకుండా స్టార్టింగ్ నుంచి వచ్చిన కొన్ని మెడల్స్, ఇంపార్టెంట్ మెడల్స్, చాలా మెడల్స్ వచ్చాయి కదా నీకు. ఆ మెడల్స్లో చాలా ఇంపార్టెంట్గా అచీవ్ చేసిన మెడల్స్ ఏంటి నాన్న? ఫస్ట్ అయితే నాకు ఫస్ట్ టోర్నమెంట్ ఐఎస్కే అని గుజరాత్లో అయ్యింది. దాంట్లో నేను 2 times పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ నేను 2022లో పార్టిసిపేట్ చేశాను, ఇంకొక 2023లో. 2022లో నాకు సిల్వర్ ఇంకా బ్రాంజ్ వచ్చింది, ఇంకా 2023లో డబుల్ గోల్డ్ వచ్చింది. మళ్ళీ దాని తర్వాత నేను మా సౌత్ జోన్ అని, అంటే సౌత్ వాళ్ళే వస్తారు, ఇండియా నుంచి ఓన్లీ సౌత్ వాళ్ళే వస్తారు. దాంట్లో నాకు సిల్వర్ ఇంకా బ్రాంజ్ వచ్చింది. కటాస్లో సిల్వర్, కుమ్టేలో నాకు బ్రాంజ్ వచ్చింది. ఆఫ్టర్ దాట్ ఇప్పుడు నేషనల్స్ అయ్యాయి. రీసెంట్ కామన్వెల్త్ తర్వాతనే నాకు నేషనల్స్ అయ్యాయి. నేషనల్స్లో నాకు గోల్డ్ ఇన్ కుమ్టే అండ్ బ్రాంజ్ ఇన్ కటాస్ వచ్చాయి. ఇవి నా మెయిన్ టోర్నమెంట్స్. నేను ఇండియా లోపల వేరే నేషనల్స్ కూడా ఆడాను, కానీ అవి ఇంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఎస్, దానిలో కూడా నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి ఇన్ని టోర్నమెంట్స్. సో మొత్తం మీద ఆల్మోస్ట్ కౌంట్ చేసుకుంటే ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి? నాకు 21 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అండ్ సిల్వర్ అండ్ బ్రాంజ్ అయితే నాకు 13 ఉండే. సో మొత్తం మీద సిల్వర్ అండ్ బ్రాంజ్ కలిపి 13, గోల్డ్ మెడల్స్ వచ్చేసి 21. వావ్, గ్రేట్. 21 గోల్డ్ మెడల్స్ అంటే నాట్ అంత ఈజీ కాదు నాన్న. సో ఆరాధ్య, ఇట్స్ ఎ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఫ్యూచర్లో ఎలాంటి ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నావు? ఫస్ట్ నా టార్గెట్ ఇప్పుడు ఏషియన్స్ ఇప్పుడు రీసెంట్గా అయ్యాయి. 2024లో లాస్ట్ ఇయర్ అయ్యింది, చైనాలో అయింది. చైనాలో అయినప్పుడు మా ఒక్కరే విన్నారు ఇండియన్ టీం నుంచి. బికాజ్ ఇట్స్ రియలీ టఫ్, చాలా టఫ్ ఉంది. అక్కడికి వెళ్ళడమే అసలు చాలా టఫ్, అక్కడ వెళ్ళి పార్టిసిపేట్ చేయడమే చాలా టఫ్. అక్కడికి వెళ్ళి ఒకరు విన్నారు, కటా ప్లేయర్ వాలెంటీనా వాలెన్స్ అని, చాలా మంచిగా చేస్తారు. వాలెంటీనా వాలెన్స్కి బ్రాంజ్ వచ్చింది. అసలు ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే నాకు ఏషియన్స్కి వెళ్ళి నాకు గోల్డ్ విన్ అవ్వాలి, ఇండియాని రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ ఏషియన్స్లో విన్ అవుతే ఐ విల్ గెట్ టు పార్టిసిపేట్ ఇన్ డబ్ల్యూకేఎఫ్. డబ్ల్యూకేఎఫ్ అంటే వరల్డ్ కరాటే ఫెడరేషన్. అది ఇంకా దాంట్లో మెడల్ కొట్టామంటే ఇంకా చాలా గ్రేట్. అది ఇంకా ఇండియా నుంచి వెళ్ళారు, బట్ చాలా టఫ్ ఉంది, ఇంకా ఎవరు కొట్టలేకపోయారు. ఐ వాంట్ బి ద ఫస్ట్ వన్. ఇప్పుడు కరాటేలో చాలా బెల్ట్స్ అంటుంటారు కదా, వైట్ బెల్ట్, ఎల్లో బెల్ట్ సమ్ చెప్తుంటారు కదా, ఏంటి నా బెల్ట్స్ డీటెయిల్స్ ఏంటి? ఫస్ట్ అయితే వైట్ బెల్ట్లో బేసిక్ ఉంటాయి. అంటే బేసిక్స్ నేర్చుకున్న వాళ్ళకి వైట్ బెల్ట్ వస్తుంది. ఓకే, లేదు మ్యామ్, అంటే ఫస్ట్ జాయిన్ అవుతారు కదా మ్యామ్, జాయిన్ అయినప్పుడు వాళ్ళు వైట్ బెల్ట్ ఇస్తారు. వైట్ బెల్ట్ జాయిన్ అయినప్పుడే వైట్ బెల్ట్ ఇస్తారు. జాయిన్ అయినప్పుడు వైట్ బెల్ట్ ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు జస్ట్ బ్లాక్, స్టాప్స్, ఎల్బోస్ అవన్నీ కిక్స్ ఉంటాయి. జంపింగ్ కిక్స్ మరి అంటే ఏమి ఉండవు, జస్ట్ లెగ్ రేసెస్ అవన్నీ ఉంటాయి. మళ్ళీ ఎల్లో లోపల కొంచెం చిన్ కిక్, రౌండ్స్ కిక్ అని జస్ట్ బేసిక్ కిక్ స్టార్ట్ చేస్తారు అక్కడి నుంచి. ఇన్ ఆరెంజ్ ఆ కిక్స్ ఇంకా ఇంప్రూవైజ్ చేస్తారు. ఆరెంజ్ బెల్ట్, వైట్ తర్వాత ఎల్లో మ్యామ్, ఎల్లో తర్వాత ఆరెంజ్. సో ఇప్పుడు వైట్ లోపల ఏం కటాస్ ఉండవు, ఎల్లో బెల్ట్ లోపల కటాస్ ఉంటాయి. స్టార్ట్ చేస్తాం మనం. కటాస్ అంత టఫ్ ఏమి ఉండవు, నేను చేసే అంత పెద్ద కటాస్ ఏమి ఉండవు, అంటే చిన్నవే ఉంటాయి. వైట్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ అవి చిన్నవే ఉంటాయి. ఇప్పుడు ఆరెంజ్లో బేసిక్ కిక్స్ చెప్తారు, గ్రీన్ లోపల స్పిన్నింగ్ కిక్, మళ్ళీ రౌండర్స్ కిక్, స్పిన్నింగ్ కిక్ అంటే కాంబినేషన్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మేము బేసిక్ కిక్స్ నేర్చుకున్నవే అవే కాంబినేషన్ స్టార్ట్ చేస్తారు. బ్లూ బెల్ట్లో జంపింగ్ కిక్స్ ఉంటాయి, ఫ్లైయింగ్ కిక్స్ ఉంటాయి. కటాస్ కూడా చాలా పెరుగుతూ ఉంటాయి. అండ్ మెరూన్ బెల్ట్లో నాన్చాక్ ఉంటుంది. నాన్చాక్ అంటే ఇలా తిప్పేది ఒకటి ఉంటుంది.
నాచక్కట స్టార్ట్ చేస్తారు. ఇంకా 320 అని 340 అని కిక్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కిక్స్. బ్రౌన్ 1, బ్రౌన్ 2, బ్రౌన్ 3లో ఫ్లయింగ్ కిక్సే, బట్ డిఫరెంట్ ఉంటాయి. అంటే జంప్ రౌండర్స్ కిక్, మళ్ళీ స్పిన్నింగ్ రౌండర్స్ కిక్, మళ్ళీ అంటే 540 అని ఉంటుంది. 540 బ్లాక్ బెల్ట్, బట్ బ్రౌన్ 3 నుంచి వాళ్ళు కొంచెం నేర్పడం స్టార్ట్ చేస్తారు. సో మొత్తం మీద ఫైనల్ బెల్ట్ బ్లాక్ అంతే, అదేనా ఇంకా ఫైనల్ స్టేజ్ అదేనా? ఇంకా బ్లాక్ లోపల 10 డాన్స్ ఉంటాయి మ్యామ్. డాన్ 1, డాన్ 2, డాన్ 3 అని ఉంటాయి. 10 డాన్స్ ఉంటాయి. నాది బ్లాక్ డాన్ 1. ఇంకా ఇప్పుడు డాన్ 1లో ఉన్నావు. డాన్ 1లో ఉన్నాను. ఈ ఇయర్ నాకు డాన్ 2 వస్తుంది. సో 10 వరకు నేర్చుకుంటే అది ఫైనల్ స్టెప్, ఇంకా లేదు. ఓకే, ఇప్పుడు నువ్వు ఏదైతే ఫ్యూచర్ గోల్స్ ఉన్నాయో అవి రీచ్ అవ్వాలంటే ఏ డాన్లో ఉండాలి? డాన్ అంటే 4 డాన్ 5 డాన్లు ఉంటే చాలు. సో ఇది కూడా ఓకే, ఇప్పుడు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఏం కాదు మ్యామ్. ఇప్పుడు బెల్ట్ గురించి కాదు, ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తున్నావు అని ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మా బెల్ట్ తోటి అక్కడ సంబంధం లేదు. ఇప్పుడు రోహన్, విశాల్ వాళ్ళు కూడా బ్రౌన్ 2, బ్లాక్ బెల్ట్ ఏం కాదు, బ్రౌన్ 2. బ్రౌన్ 2లో కూడా వాళ్ళు ఇంత నేర్చుకున్నారు. వాళ్ళకి కామన్వెల్త్లో 2 ఇయర్స్లోనే వచ్చింది గోల్డ్ రోహన్కి, ఇంకా విశాల్కి బ్రాంజ్ 2 ఇయర్స్లో వచ్చింది. అండ్ ఇట్స్ రియలీ గ్రేట్. ఓకే, చాలా గ్రేట్. ఇప్పుడు మొత్తం అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది కంప్లీట్ డాన్ 10కి వెళ్ళాలి అంటే? ఎన్ని ఇయర్స్ అంటే దీనికి ఒక డ్యూరేషన్ టైమింగ్ ఉండదా? అవును మ్యామ్, ఉంటుంది. అంటే 20 ఇయర్స్ పడుతుంది డాన్ 10. కంప్లీట్ 20 ఇయర్స్ నేర్చుకోవాలి. 20 ఇయర్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి డాన్ 10 వెళ్ళడానికి. మా మాస్టర్ డాన్ 5 17 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. డాన్ 5లో ఉన్నారు. 10 దాకా లేరు. 10 దాకా ఇండియాలో ఉన్నారు, కానీ నాకు నేమ్స్ తెలీదు. ఫైనల్ స్టేజ్ అంటే 10 వరకు నేర్చుకోవాలంటే మాస్టర్స్ కూడా ఉండాలి కదా? మాస్టర్స్ ఉండాలి. అవును. సో ఇండియాలో మాస్టర్స్ లేరు? ఇండియాలో ఉన్నారు మ్యామ్, చాలా మంది ఉన్నారు, కానీ నాకు నేమ్స్ తెలియదు. ప్రాబ్లం అది. కానీ మనము డాన్ 4 దాటాక మనము బయట బెల్ట్ టెస్ట్ చేసుకోవాలి, వేరే దగ్గర బెల్ట్ టెస్ట్ తీసుకోవాలి. బికాస్ మా మాస్టర్ డాన్ 5. ఆఫ్టర్ డాన్ 5 ఐ హావ్ టు టేక్ బెల్ట్ టెస్ట్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. ఐ డోంట్ నో వేర్. అయితే మొత్తం మీద ఈ అన్ని మెడల్స్ అంటే 21 గోల్డ్ మెడల్స్, 13 బ్రాంజ్ మెడల్స్ ఇవన్నీ తీసుకున్నాక కామన్వెల్త్లో కూడా గోల్డ్ మెడల్ అచీవ్ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది ఆరాధ్య ఒకసారి మొత్తం ఈ జర్నీ చూసుకుంటే? ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫస్ట్లో అసలు కరాటే స్టార్ట్ చేశాను. రాయన్ మాస్టర్ అకాడమీలో స్టార్ట్ చేసినప్పుడు మాస్టర్ నాకు కటాస్ నేర్పిస్తుంటే నాకు కొన్ని అర్థమయ్యేవి కావు. బికాస్ హిప్ మూమెంట్, ఫ్రీజింగ్ అవన్నీ అర్థమయ్యే కావు. ఇంకా అవి చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది నాకు అప్పుడు, ఎందుకంటే కటాస్లో అవే మెయిన్. హిప్ మూమెంట్, ఫ్రీజింగ్, బ్యాలెన్స్ అవే మెయిన్ నాకు. సో నేను ఫస్ట్ ఐఎస్క్యూ టోర్నమెంట్ వెళ్ళినప్పుడు నాది ఒక కటా లోపల బ్యాలెన్స్ కొంచెం లైట్గా పోయింది, దానివల్ల నాకు సిల్వర్ వచ్చింది. ఇంకా నేను ఇప్పుడు ఫస్ట్ నుంచి ఐఎస్కేయూ నుంచి మళ్ళీ ఇప్పుడు ఐఎస్కేయూ నుంచి మళ్ళీ సెకండ్ టైం ఐఎస్కేయూ, నేషనల్స్, అంటే ఇవన్నీ టోర్నమెంట్స్ ఇలా చూసుకుంటూ వెళ్తే నాకు అసలు ఆ జర్నీ నేను మర్చిపోలేకపోతున్నాను. నీకు ఈ మొత్తం జర్నీలో మెమరబుల్ మూమెంట్స్ అంటే ఏం చెప్తావు? నా మొత్తం జర్నీలో ఫస్ట్ అయితే కామన్వెల్త్, ఆఫ్ కోర్స్ కామన్వెల్త్ అది. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీలో నేషనల్స్ అది, అండ్ ఐఎస్కేయూ. ఇవే నా మెయిన్, నాకు చాలా మెమరబుల్. అండ్ ఖేలో ఇండియా ఆల్సో. ఖేలో ఇండియా నాకు గోల్డ్ వచ్చింది. ఐ ఓన్లీ పార్టిసిపేటెడ్ ఇన్ కటాస్, నాకు గోల్డ్ వచ్చింది. అది కూడా చాలా మెమరబుల్. అంటే నువ్వు స్టార్ట్ చేసినప్పుడు 6-7 ఇయర్స్ కదా? అంతే కదా? 2018 అంటే 7 ఇయర్స్. అంటే ఆ ఏజ్లో స్టార్ట్ చేసినప్పుడు నువ్వు చాలా మిస్ అయ్యి ఉంటావు కదా? చాలా ఇప్పుడు ఆడుకోవటం కానీ, అది చాలా చిన్న ఏజ్, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, అంటే కొంచెం ఎంజాయ్మెంట్ కానీ ఏం లేకుండా కంప్లీట్ ఒక సాక్రిఫైస్ లాగా అనిపిస్తుందా? అవును, చాలా అనిపించింది. నేను 2022 వరకు నేను ఫిజికల్ స్కూల్లో ఉన్నాను, గార్డియంలో, ద గార్డియం ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నాను నేను. అక్కడ నాకు కొన్ని ఫ్రెండ్స్ ఉండేవారు, బట్ వాళ్ళందరూ నాకు ఏమనాలి, ఫుల్ గర్లిష్ అయిపోయారు. అంటే డ్రెస్, ఫ్యాషన్, డాల్స్ అవన్నీ అలా అయిపోయారు. సో నాకంత అనిపించలేదు వాళ్ళతో ఫ్రెండ్స్ అలా అనిపించలేదు. ఇప్పుడు నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు రాయన్ మాస్టర్ అకాడమీలో, చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు, రోహన్, విశాల్ వీళ్ళ వల్ల. అండ్ ఐ విల్ గ్రేట్ఫుల్ మై మామ్, మై మాస్టర్, మై పేరెంట్స్, ఎవ్రీబడి, అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో, రోహన్ అండ్ విశాల్ ఆల్సో. బికాస్ వాళ్ళతో పాటు ట్రైనింగ్ చేస్తా, అంటే ట్రైనింగ్ పార్ట్నర్ లేకపోతే యూ కాన్ డూ,
అంటే అంత మంచిగా చేయలేము బికాస్ పార్ట్నర్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. నువ్వు ఒక్కదాన్ని చేసి అంటే చేయగలుగుతాం, బట్ అంత అనిపించదు. పార్ట్నర్ ఉంది, నేను సపోర్ట్ చేస్తూ ఉంటారు అండ్ మోటివేషన్ ఇస్తూ ఉంటారు. నువ్వు లక్కీ, మంచి పార్ట్నర్స్ దొరికారు. ఐఎమ్ రియల్ లక్కీ. టోర్నమెంట్లో కూడా, కామన్వెల్త్లో కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా అంటే నా డ్రెస్ అంటే పక్కనే వాటర్ అంటే వాటర్ ఇస్తారు, స్నాక్స్ అంటే స్నాక్స్. మళ్ళీ నాకేమో డౌన్ అనిపిస్తే వాళ్ళకి చెప్పాను, నేను చెప్తే వాళ్ళు నాకు మోటివేషన్ ఇవ్వడం అన్నీ చూసుకున్నారు. మా మాస్టర్ కామన్వెల్త్లో కోచ్ లాగా చేశారు. సో మాస్టర్కి అంత టైం దొరకలేదు, అంటే వచ్చి చేయడానికి టైం అంత దొరకలేదు. కానీ నేను చేసేటప్పుడు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు కరాటే నేర్చుకుంటే కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది అంటారు కదా, సో నీకు ఎట్లా అనిపించింది? కరెక్టేనా? అవును మ్యామ్, చాలా కరెక్టే అది. బికాజ్ ఫస్ట్లో నాకు డిసిప్లినే లేదా? ఫస్ట్ అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నేను చిన్నపిల్లని, అనిపించట్లేదు చిన్నపిల్లని. చాలా క్యూట్గా, అంటే చాలా క్రమశిక్షణ గల అమ్మాయివి, అంటే ఇంత మంచి, నిజంగా ఇప్పుడున్న వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్గా. అవునా? పేరెంట్స్ గురించి ఎంత కన్సర్న్ ఉంది నీకు, అంటే నీ ఏకాగ్రత చూడు. ఫ్రెండ్స్ కూడా ఆఖరికి ఎక్కడ అకాడమీలో ఉన్న వాళ్ళే ఫ్రెండ్స్ అంటున్నావు, అంటే ఆ ఫ్రెండ్స్నే ఇష్టపడుతున్నావు, అంటే అంత గోల్ ఓరియంటెడ్గా ఉన్నావు కదా. కానీ మరి మొదట్లో ఎందుకు లేదు? అంటే ఫస్ట్లో నాకు అసలు డిసిప్లిన్ లేదు, అది లేదు, క్రమశిక్షణ లేదు అంటున్నావు ఏంటి? ఫస్ట్లో అంటే నేను అప్పుడు చిన్నపిల్లని, అంటే నేను కరాటే ఇంకా స్టార్ట్ చేయలేదు. అప్పుడు కరాటే స్టార్ట్ చేసినప్పుడు నాకు అంటే ఏమనాలి, పక్కన వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను. అంటే నా అకాడమీలో ఉన్నప్పుడు నేను పక్కన వాళ్ళని చూసి వాళ్ళు డిసిప్లిన్గా ఉన్నారు, అలా చూసి నేను నేర్చుకున్నాను డిసిప్లిన్ అవన్నీ. ఇంకా మాస్టర్ సపరేట్గా క్లాసెస్ తీసుకుంటారు మోటివేషన్కి. సో అది చెప్తున్నప్పుడు అంటే మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టి నేను విన్నాను. దానివల్ల నాకు ఇప్పుడు ఫుల్ డిసిప్లిన్ వచ్చేసింది. మార్నింగ్ లేవడం, నేనే కొన్నిసార్లు మమ్మీకి అవ్వకపోతే నేనే కుకింగ్ చేసుకోవడం. అది కూడా వచ్చాను ఇంత చిన్న ఏజ్లో. జస్ట్ ఇప్పుడే కదా టీనేజ్ స్టార్ట్ అయింది, 13 అంతే. అయినా కుకింగ్ చేస్తావా? ఏం చేస్తావా ఆరాధ్య? అంటే నేను కొన్నిసార్లు మీన్స్ అంటే ఎలాంటి డిషెస్? డిష్ అంటే నార్మల్గా రైస్, చపాతీ, కర్రీస్, ఎగ్ కర్రీ అన్నీ కాదు. కొన్నిసార్లు రైస్ ఉండడం, చపాతీ అవి అన్నీ వచ్చు మ్యామ్. ఇంకా ఇప్పుడు మా అన్న కూడా నాకు కుకింగ్ చేస్తారు. మా అన్న కుకింగ్ చాలా మంచిగా చేస్తారు. చికెన్ కర్రీస్, కాకపోతే ఫిష్ అవన్నీ చేస్తారు. కానీ ఫిష్ తినాను, నేను ఓన్లీ చికెన్ తింటాను. సో చికెన్ కర్రీస్, చికెన్ మళ్ళీ అంటే డిఫరెంట్ టైప్స్ చేస్తారు మా అన్న. సో మా అన్న కూడా నాకు మంచి పార్ట్నర్ అయిపోయారు. నీకు ఇష్టమైన ఫుడ్ అంటే చికెనా? చికెన్ కాదు మ్యామ్, నా ఇష్టమైన ఫుడ్ అయితే జంక్ ఫుడ్. ఇష్టమైన ఫుడ్ అంటే ఇప్పుడు అంటే జంక్ ఫుడ్లో ఇంత ఉంది, జంక్ ఫుడ్లో నాకు సపరేట్ ఉంది, హెల్దీ ఫుడ్లో నాకు సపరేట్ ఉంది. హెల్దీ ఫుడ్లో అయితే చికెన్ కర్రీ, మళ్ళీ జంక్ ఫుడ్లో అయితే పిజ్జా, అలా 2 ఉంటాయి. కానీ నేను తినాను, ఎక్కువ తినాను. ఎప్పుడైనా ఒకసారి తింటాను అంతే. మళ్ళీ డైలీ అస్సలు తినాను. తింటే ఇంకా వెయిట్ పెరిగితే కష్టం, ఇంకా బాడీ కూడా ఉండదు, ఫిట్నెస్ ఉండదు. నేను చీట్ డేస్ పెట్టుకుంటాను మ్యామ్. చీట్ డేస్ అంటే సండేలో పెట్టుకుంటాను నేను. ఎవ్రీ సండే పెట్టుకోను, 2 వీక్స్ ఒకసారి పెట్టుకుంటాను. అప్పుడు నేను తింటాను మంచిగా. ఓకే, ఇప్పుడు నీలాగా కరాటే నేర్చుకోవాలి, మార్షల్ ఆర్ట్స్లోకి రావాలి అనుకునే వాళ్ళకి, అనుకునే గర్ల్స్కి ఏం చెప్తావు నాన్న? ఫస్ట్ నేను ఏం చెప్తానంటే మార్షల్ ఆర్ట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్. బికాస్ ఇప్పుడు ఈ జనరేషన్ లోపల చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. అండ్ మార్షల్ ఆర్ట్స్లో మెయిన్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్. మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ అయినప్పుడు అంటే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తారు అఫ్కోర్స్. సో సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ గర్ల్స్ అండ్ ఆల్సో బాయ్స్ ఆల్సో, ఎవ్రీబడి. సపోజ్ ఫ్యూచర్ లోపల సపోజ్ యూఆర్ ట్రావెలింగ్, ఏమైనా జాబ్స్కి వెళ్తున్నారు, అండ్ సపోజ్ మీకు ఏమైనా సిచ్యువేషన్ వచ్చింది, దాని నుంచి మీరు ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్ అవ్వనప్పుడు మీకు సపోజ్ సెల్ఫ్ డిఫెన్స్ తెలియదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? అది చాలా పెద్ద బర్డెన్ అయిపోతుంది వాళ్ళకి. సపోజ్ మీకు సెల్ఫ్ డిఫెన్స్ వచ్చు, ఈజీగా ఎస్కేప్ అయిపోతారు. అంటే వెనకాల్చి పట్టుకుంటే ఈజీగా ఎస్కేప్ అయిపోతారు, బికాస్ దే నో ద మూమెంట్స్. సపోజ్ ఇప్పుడు అయితే సపోజ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు జాయిన్ అ ఇన్స్టిట్యూట్, యూట్యూబ్ ఉంది,
యూట్యూబ్ లోపల వీడియోస్ ఉంటాయి సెల్ఫ్ డిఫెన్స్ ఫర్ అంటే ఇక్కడ వెనకాల పట్టుకుంటే ఇలా నొక్కితే వాళ్ళు చాలా వీడియోస్ ఉంటాయి చూసైనా నేర్చుకోవచ్చు. సో చాలా వేరియేషన్స్ ఉన్నాయి అంటే యూట్యూబ్లో లేకపోతే గూగుల్లో ఎక్కడ చూసినా నొక్కితే వీ కెన్ లర్న్ సెల్ఫ్ డిఫెన్స్. ఓకే, సో సెల్ఫ్ డిఫెన్స్కి మెయిన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో అలా కాకుండా ఇప్పుడు నీలాగా ఛాంపియన్స్ అవ్వాలి అలాంటి గోల్తో వచ్చే వాళ్ళ కోసం ఏం చెప్తావు నువ్వు? నేను ఏం చెప్తానంటే ఫస్ట్ డ్రీమ్ బిగ్. చిన్న చిన్న టోర్నమెంట్స్ అని అలా అనుకోకండి, డ్రీమ్ బిగ్. మనము పెద్ద గోల్ పెట్టుకుంటేనే వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఇఫ్ వీ కీప్ స్మాలర్ గోల్ అంటే స్టేట్ లోపల గోల్డ్, అది చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటే రాదు. సో యా, డ్రీమ్ బిగ్ చేస్తే విల్ సక్సెస్. ఆరాధ్య, నీ గోల్డ్ మెడల్స్ అంటే ఏ టోర్నమెంట్స్లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి? నాకు ఫస్ట్ అయితే ఐఎస్కేలో వచ్చింది, ఐఎస్కే గుజరాత్లో నాకు గోల్డ్ వచ్చింది. ఆఫ్టర్ దాట్ నాకు ఖేలో ఇండియాలో గోల్డ్ వచ్చింది. దెన్ ఇన్ నేషనల్స్లో గోల్డ్ వచ్చింది, కియో నేషనల్స్లో గోల్డ్ వచ్చింది, మళ్ళీ స్టేట్లో గోల్డ్ వచ్చింది, అండ్ ఇన్ కామన్వెల్త్ గోల్డ్ వచ్చింది. ఈ అంటే చాలా టోర్నమెంట్ వేరే లోకల్ టోర్నమెంట్స్ కూడా ఉన్నాయి, దాంట్లో కూడా చాలా గోల్స్ వచ్చాయి. నాకు 21 గోల్స్ ఉన్నాయి నా దగ్గర. బట్ ఈ టోర్నమెంట్స్ ఇక పెద్ద టోర్నమెంట్స్ నాకు. దీంట్లో విన్ అవుతే మంచి బిగ్ అచీవ్మెంట్. ఇప్పుడు కామన్వెల్త్ ఛాంపియన్షిప్ కోసం మీరు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు కదా, ఆ వెళ్ళే దాంట్లో ఆ ప్రాసెస్లో మీకు వీసా ప్రాసెస్ కానీ అవన్నీ స్మూత్గా జరిగాయా? ఎట్లా ఉండింది? అంటే మ్యామ్ ఫస్ట్ వీసా ప్రాసెస్ అయితే ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది మాది. ఎందుకు రిజెక్ట్ అయిందంటే మా ఫాదర్ సిగ్నేచర్ లేదు, ఓన్లీ మా మమ్మీదే ఉండేది. బట్ అయిపోతుందేమో అనుకున్నాం, కానీ అవ్వలేదు. సో రిజెక్ట్ అయింది. సో దానివల్ల మా నాన్న ముంబై నుంచి ఇక్కడ ఓన్లీ 1 డేకే సిగ్నేచర్ పెట్టడానికి వచ్చారు. వచ్చి సిగ్నేచర్ పెట్టి మళ్ళీ వెళ్ళిపోయారు. అండ్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇంకోసారి ప్రాబ్లం వచ్చింది. అది మా వీసా ప్రాసెస్ ఢిల్లీలో ఆగిపోయింది. ఆగిపోతే ఏమంటారు కీర్తన్ కొండ్రు సార్ నేషనల్ టీమ్ కోచ్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళి కియో ప్రెసిడెంట్తో మాట్లాడి ఇలా అయింది, ఇలా అంటే చెప్పి మళ్ళీ వచ్చారు. ఓన్లీ వీసా అంటే అక్కడ ఆగిపోయడం వల్ల దూరం అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చారు. సో అది పెద్ద ప్రాబ్లం అయింది. వీసా అయితే చాలా టఫ్ ఉండేది. మా కీర్తన్ కొండ్రు సార్ ఇంకా మాస్టర్ నరేష్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే పేరెంట్ లేకుండా పంపించడం అంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కొంచెం డేంజర్ టైప్ కంట్రీ. ఎందుకంటే అక్కడ కూడా మేము హోటల్కి వెళ్ళినప్పుడు మాకు రూల్స్ చెప్పారు, కొన్ని రూల్స్. 6 తర్వాత అసలు బయటికి వెళ్ళొద్దు. బయటికి వెళ్తే మేము ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు రోడ్ పైన ఫుల్ ఏమైనా గ్యాంగ్స్టర్ టైప్ అందరూ రోడ్ పైన అలానే ఉన్నారు. సో ఫుల్ స్మోకింగ్స్ అంటే అవన్నీ చేస్తున్నారు. మళ్ళీ ఫుల్ డేంజర్ అనిపించింది. డార్క్ యాలీస్ లోపల చూసాం కదా, కొంచెం ఫుల్ డేంజర్ ఉండేది. దానికోసం అంటే పేరెంట్స్ లేకుండా పంపిస్తే ఫుల్ ప్రొసీజర్ ఉండేది సౌత్ ఆఫ్రికాకి. బికాస్ ఏమనాలి, కొంచెం సేఫ్ కాదు, దానికోసం ప్రొసీజర్ ఉండేది. అండ్ వీసా అయితే చాలా పెద్ద ప్రాబ్లం అయింది, టఫ్ ఉండేది, కానీ ఆఖరికి యాక్సెప్ట్ అయింది వీసా. సో ఇటు మార్షల్ ఆర్ట్సే కాకుండా కూచిపూడి డాన్సర్ కూడా కదా? ఓకే, సో కూచిపూడి డ్యాన్స్ ఎప్పటి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ అయింది? అసలు ఆ డ్యాన్స్ నేర్చుకోవాలనే ఆసక్తి ఎట్లా కలిగిందమ్మా? సో ఫస్ట్ అయితే నేను కూచిపూడి కన్నా ముందు నేను ఫ్రీ స్టైల్ డాన్స్ అంటే నేను పాటలు పెడితే డ్యాన్స్ చేసేదాన్ని. నేను చాలా మంచిగా చేసేదాన్ని డ్యాన్స్. మా మమ్మీ నేను మంచి డ్యాన్స్ చేస్తాను చూసి నన్ను కూచిపూడిలో వేసింది మమ్మీ. 2018లోనే 2 months బిఫోర్ ఐ జాయిన్ కరాటే. అప్పుడు వేసింది మా మమ్మీ. వేస్తే ఒక పక్కన కరాటే ఇంకో పక్కన కూచిపూడి. సో ఫస్ట్ అయితే నేను వైట్ బెల్ట్ కదా మ్యామ్, వైట్ బెల్ట్ అప్పుడు నాకు అంత ఉండేది కాదు. వైట్ బెల్ట్లో బేసిక్స్ ఉంటాయి, అంత టఫ్ ఉండదు. సో నేను కూచిపూడి మంచిగా మేనేజ్ చేసేదాన్ని. ఆఫ్టర్ దాట్ నేను బెల్ట్ పెరుగుతూ నా ప్రాక్టీస్ ఇంటెన్స్ అయింది. ఇంటెన్స్ అవుతూ నాకు కూచిపూడి మేనేజ్ చేయడం చాలా కష్టమయ్యేది.
బికాస్ కూచిపూడిలో చాలా బెండ్ అయ్యి ఇలా పోస్టర్స్ పెట్టాలి, ఎక్స్ప్రెషన్స్ మంచిగా పెట్టాలి. అండ్ కూచిపూడి వల్లనే నాకు కరాటేలో చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి. అండ్ కటాస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు సీరియస్ లుక్స్ పెట్టాలి, ఇలా స్మైల్ చేస్తూ అలా ఉండకూడదు. సీరియస్ లుక్స్ పెడితే మనకి ఇంకా పాయింట్స్ యాడ్ చేస్తారు. లుక్స్ కూడా ఉంటాయి, లుక్స్ కూడా ఉంటాయి మ్యామ్, దానికి కూడా చాలా పాయింట్స్ యాడ్ చేస్తారు. సో నాకు కూచిపూడి నుంచి మంచి అడ్వాంటేజ్ వచ్చింది. ఇంకా ఎందుకంటే కూచిపూడిలో ఇలా టర్నింగ్, హెడ్ టర్నింగ్ అవన్నీ ఉంటాయి. అండ్ అది చాలా హెల్ప్ అయింది కూచిపూడిలో. నాకు ఇప్పుడు కూడా గ్రేట్ఫుల్ ఉంటాను. నేను కూచిపూడి నేర్చుకునేది ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరు టీచర్ అంటే డాన్స్ మాస్టర్ ఎవరు? నేను కూచిపూడి ఆన్లైన్ నేర్చుకున్నాను. ఆన్లైన్లో? ఎస్ మ్యామ్, ఆన్లైన్ నేర్చుకున్నాను అండర్ ద గైడెన్స్ ఆఫ్ అచ్యుత మన్స మ్యామ్. వైజాగ్లో ఉంటారు. ఇన్స్టిట్యూట్ ఉంది, వైజాగ్లో ఉంది అకాడమీ. కానీ నేను ఆన్లైన్ చేస్తున్నాను బికాస్ కరాటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. ఆన్లైన్లో కొంచెం అంటే ఫాలో అవడం కష్టం కదా? ఎస్, డైరెక్ట్గా ఉన్నంత కంఫర్ట్ ఉండదు. అంటే ఆ స్టెప్స్ అవి చూపించినప్పుడు అర్థమవుతుందా ఆన్లైన్లో? ఎస్ మ్యామ్, చాలా మంచిగా అర్థమవుతుంది బికాస్ మా మ్యామ్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అంటే మనం ఆన్లైన్లో ఉన్నప్పుడు మన రైట్ సైడ్ ఇది, వాళ్ళ రైట్ సైడ్ ఇది. అవును. సో మ్యామ్ అంటే దాన్ని స్టెప్స్ లోపల సైడ్స్ చేంజ్ చేసి చెప్పడం అది చాలా కష్టం. అది మ్యామ్ అలా చేసి మాకు చెప్తున్నారు. అసలు చాలా ఈజీ అనిపించింది ఎందుకో కొన్నిసార్లు నాకు. కానీ మ్యామ్ కష్టమే ఉండేది బికాస్ ఇట్స్ రియలీ హార్డ్. నేనే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని, ఇటు సైడ్ చేయాలా అటు సైడ్ చేయాలా అని. కానీ మ్యామ్ నా డౌట్స్, మా పార్ట్నర్స్ డౌట్స్ కూడా క్లారిఫై చేశాను మా మ్యామ్. ఇప్పుడు కూచిపూడి నేర్చుకునేటప్పుడు ఆడబడాలి కదా, అప్పుడు కూడా ఈ లెగ్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. ఇక్కడ కరాటేలో చూస్తే ఇక్కడ లెగ్స్ మీద స్ట్రెయిన్ పడుతుంది. మరి ఎట్లా నువ్వు చిన్న పిల్లవి, అప్పుడు ఇంకా చాలా తక్కువ చిన్న ఏజ్, అప్పుడు మరి ఎట్లా బ్యాలెన్స్ చేసేదానివి? నేను అయితే చిన్నపిల్ల అంటే నా మైండ్ సెట్ ఏంటంటే చిన్నప్పుడు నువ్వు ఇప్పుడు కూచిపూడి చేస్తున్నావు, చేయాలి, కరాటే చేస్తున్నావు, చేయాలి. అంటే నాకు చిన్నప్పుడు నాకు పెయిన్ వస్తుందా లేదా అని నాకు ఆలోచన వచ్చేది కాదు, ఎందుకో తెలియదు కానీ వచ్చేదే కాదు. పెయిన్ వచ్చినా నేను చేసేదాన్ని బికాస్ నాకు కూచిపూడి అంటే చాలా ఇష్టం, నాకు కరాటే కూడా చాలా ఇష్టం, రెండు నాకు చాలా ఇష్టం. మళ్ళీ మా మ్యామ్ నాకు అంటే నేను కొన్నిసార్లు నా బ్యాలెన్స్ పోయినా నేను అంటే బ్యాలెన్స్ పోయినా కొన్నిసార్లు ఫుట్ కొంచెం నొప్పి వస్తుంది. కూచిపూడి చేసినాం అంటే బెండే ఫుల్ కూర్చున్నప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది. అలా వచ్చినప్పుడు కూడా పెయిన్ వస్తుంది. బట్ ఐ జస్ట్ వెంట్ త్రూ ఇట్. మా మమ్మీ చెప్తుండే, నువ్వు పెయిన్ వచ్చినా చేస్తున్నావు, చాలా గ్రేట్ నువ్వు అని చెప్తుంది మమ్మీ. కానీ నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, ఎందుకో తెలియదు, చిన్నపిల్లని కదా అప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు చేస్తున్నప్పుడు నాకు పెయిన్ తెలుస్తుంది. కొన్నిసార్లు పోతుంది. బట్ ఇప్పుడు నేను కొంచెంసేపు కూచిపూడి కొంచెం బ్రేక్ ఇచ్చాను బికాస్ కరాటేలో నాకు అంటే సాటర్డేస్ మాకు క్లాసెస్ ఉంటుంది, సాటర్డే ఇంకా సండే ఉంటుంది క్లాస్. ఇప్పుడు నాకు ప్రాక్టీస్ ఇంకా పెరుగుతుంది. సో ఇంకా ప్రాక్టీస్ ఇంటెన్స్ అవ్వాలని చెప్పి నేను వన్ ఇయర్ వచ్చి బ్రేక్ పెట్టాము. ఓకే, 1 year నుంచే బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు బ్రేక్ నేను కరాటేలో కూచిపూడి ఎన్ని సంవత్సరాలు? 6 years. అంటే ఎక్కడి వరకు వచ్చాము? జతులు అలా అంటారు కదా, ఎక్కడి వరకు? జతులు అయిపోయి ఇప్పుడు సాంగ్స్ లో వచ్చాము మేము, 5-6 సాంగ్స్ నేర్చుకున్నాం మేము. సో ఇప్పుడు బ్రేక్ అంటే ఏంటి, టెంపరరీ బ్రేకా లేకపోతే టెంపరరీ బ్రేక్? మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను 10th grade లో స్టార్ట్ చేద్దాం. ఆఫ్టర్ మై ఎగ్జామ్స్ ఐ విల్ స్టార్ట్ అగైన్ 10th grade లో. ఓకే, ఎగ్జామ్స్ అయిన వెంటనే సో కంటిన్యూ చేస్తాను. ఓకే, పర్ఫార్మెన్సెస్ ఏమైనా చేసావా కూచిపూడిలో? ఎస్ మ్యామ్, నేను తిరుపతి కాణిపాకంలో నేను పర్ఫార్మెన్స్ చేశాను, మా కొలీగ్స్తో పర్ఫార్మెన్స్ చేశాను. అండ్ అదే నా ఓన్లీ 1 పర్ఫార్మెన్సే చేశాను బికాస్ కరాటే నేను నా గోల్. అండ్ ఇంకొక ఉండేది ఫస్ట్, అది లోకల్లోనే అయింది, వైజాగ్లో అయింది పర్ఫార్మెన్స్. కానీ నేను వెళ్ళలేదు బికాస్ ఐ హ్యాడ్ అ టోర్నమెంట్ ఆన్ దట్ డే. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ వెంట్ టు కాణిపాకంలో నేను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అండ్ సో ఒక పక్కన మార్షల్ ఆర్ట్స్, అక్కడ ఒక అచీవ్మెంట్, అండ్ కూచిపూడిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ పర్ఫార్మెన్సెస్ దాకా
అంటే సాంగ్స్ వరకు వచ్చావు. సో రెండింటినీ టఫ్గా ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసుకొని వెరీ గ్రేట్ నేను చాలా నేను అది చెప్పడానికి అంటే జనరల్గా ఈజీగా చెప్పేస్తున్నావు కానీ నువ్వు అదంతా ఈజీ కాదు ఈజీ కాదు. కదా అవును మ్యామ్. కదా. ఆరాధ్య కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ తీసుకుని మన హైదరాబాద్కి తిరిగి వచ్చిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ని కూడా కలిశారు కదా. ఓకే, ఆ ఎక్స్పీరియన్సెస్ ఇంకెవరిని కలిసావు నాన్న? మేము ఓన్లీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ సార్ గారినే కలిసాం మేము. అండ్ సార్ మా ఏమన్నారు ఫస్ట్ మేము కామన్వెల్త్ ముందు కలిసాము, ఇప్పుడు కామన్వెల్త్ వచ్చాక కూడా కలిసాం. ఫస్ట్ సార్ మాకు చాలా మోటివేషన్ ఇచ్చారు, నువ్వు చేయగలుగుతావు అంటే. సార్ కూడా మహేష్ కుమార్ గౌడ్ సార్ గారు తెలంగాణలో కరాటేని చాలా డెవలప్ చేశారు, చాలా డెవలప్ చేశారు. అధ్యక్షుడు కూడా. అవును మ్యామ్. ఇంకా సార్ బ్లాక్ 7th డాన్, ఇంకా సార్ 7th డాన్ బ్లాక్ బెల్ట్. అండ్ తెలంగాణలో కరాటేని చాలా డెవలప్ చేశారు. అంటే ఫస్ట్లో కరాటే తెలంగాణలో అసలు ఎవరికి తెలియదు, అంత ఎక్కువ తెలియదు. కానీ ఇప్పుడు కరాటేనే ఎక్కువ అవుతుంది, పాపులర్ అవుతుంది చాలా. ఇంకా ఎస్. సో ఆయన ఏం చెప్పారు నీకు అసలు జనరల్గా అంటే యాజ్ ఏ కరాటే బ్లాక్ డాన్ ఏదో చెప్పావు కదా, 7th డాన్ అని చెప్పావు కదా. సో ఆయన ఏమన్నారు, ఆయన మాటలు అంటే ఆయన నీకు ఇచ్చిన మోటివేషన్ ఏంటి? ఆయన సార్ ఇచ్చిన మోటివేషన్ ఏంటంటే, ఇప్పుడు నేను మళ్ళీ ఈ క్వశ్చన్ తీసుకుంటా. నాకు బ్లాక్ డాన్ కదా, అది నాకు డాన్ అంతే కదండి. నేను క్వశ్చన్ తీసుకుంటాను ఉండు, నువ్వు చెప్పు. నేను ఇందాక డాన్ అనలేదు, అందుకోసం అనమాట. సో పీసీసీ చీఫ్ని కలిశారు కదా ఆరాధ్య. సో ఆయన కరాటేలో ఆల్రెడీ బ్లాక్ డాన్, ఆయన అంటే బ్లాక్ 7 డాన్ కదా. సో ఆయన ఎలాంటి మోటివేషన్ ఇచ్చారు నీకు? నాకు ఎలాంటి మోటివేషన్ ఇచ్చారంటే, వెళ్ళి నీ బెస్ట్ ఇచ్చిరా అని చెప్పారు. అది అంటే ఒక పెద్ద అంటే శ్రీ మహేష్ కుమార్ గారు చాలా పెద్ద ఏమనాలి కరాటేని చాలా డెవలప్ చేస్తున్నారు కదా. దానికోసం నాకు అంటే నాకు ఇంత మంచి మోటివేషన్ ఇచ్చారు అని అంటే అనిపించింది మైండ్లో. నాకు ఎవరు ఏమనాలి మా మాస్టర్ ఇచ్చారు, మా పేరెంట్స్ ఇచ్చారు, కానీ ఎప్పుడు వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు, నాకు ఎప్పుడు ఇవ్వలేదు. మా టీమ్మేట్స్ వాళ్ళందరూ ఇచ్చారు, కానీ ఎప్పుడు ఇవ్వలేదు నాకు వేరే వాళ్ళు. అలాంటి మోటివేషన్ మా రిలేటివ్స్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఇంకా ఐ కెప్ట్ మూవింగ్. ఆరాధ్య మదర్ రత్న గారు ఉన్నారు, మాట్లాడదాం. రత్న గారు నమస్కారం అండి. నమస్తే. రత్న గారు, ఇప్పటి వరకు ఆరాధ్య చెప్పిన మాటలు వింటే చాలా సంతోషంగా ఉంది. అంటే కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించడం, అది కూడా మార్షల్ ఆర్ట్స్లో, ఒక చిన్న అమ్మాయి 13 years గర్ల్. సో యాజ్ ఎ సక్సెస్ఫుల్ మదర్గా మీ డాటర్ అచీవ్మెంట్ గురించి మీ మాటల్లో చెప్పండి, మీ హ్యాపీనెస్ని మాతో షేర్ చేసుకోండి. ఆ రోజు పడిన టెన్షన్ అంతా ఇంత కాదు మ్యామ్. రిజల్ట్ మేము ఒకటే చెప్పాము. యాక్చువల్లీ రిజల్ట్ రాకముందు మేము వెబ్సైట్లో అలా రిఫ్రెష్ కొడుతూనే ఉన్నాము రిజల్ట్ కోసం. ఎందుకంటే మార్నింగ్ తెలిసింది మాకు తనకి బ్రాంజ్ వచ్చింది కథాలోని అని. వీఆర్ లైక్ వెరీ హ్యాపీ. బ్రాంజ్ వచ్చింది మార్నింగ్ అని తెలిసిపోయింది. సో మాకు వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ వీఆర్ లైక్ వెయిటింగ్ ఫర్ ఫైట్స్ రిజల్ట్. ఈవినింగ్ నైట్ ఫైట్ రిజల్ట్ సైట్లో వచ్చేలోపు ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసి ఉంటామో మాకే తెలుసు. ఆఫీస్లో మాకు అసలు కాన్సన్ట్రేషన్ చాలా కష్టమైపోయింది. సో ఈ ఎక్స్పీరియన్స్ అన్నది అసలు మనం మాటల్లో చెప్పడం చాలా అంటే కష్టం. ఇప్పటికీ కూడా నాకు ఆ ఎక్స్పీరియన్స్ గుర్తుంది. అండ్ ఆ రోజు ఆ రిజల్ట్ నాకు మెట్రోలో చెప్పినప్పుడు నాకైతే ఏడవడం ఆల్మోస్ట్ మెట్రోలో నేను స్టార్ట్ చేశాను. అందరు నన్ను చూస్తూ ఉన్నారు, అది నాకు ఇప్పటికీ గుర్తుంది. సో నేను మేడం నాకు తర్వాత డిక్లేర్ అయిన తర్వాత అఫీషియల్గా చెప్పారు, కోచ్ కూడా. సైట్లో నాకు ముందుగా తెలిసిపోయింది తన పేరు ముందు పెట్టేసరికి. సో మేడం ఈ జర్నీ మాత్రం ఇట్స్ యూనో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. ఫస్ట్ టైం కదండి, ఫస్ట్ టైం వెళ్ళారు. అదొక హ్యాపీనెస్ మళ్ళీ. ఎస్ మ్యామ్, చాలా చాలా నిజంగా. సో మీరు వర్కింగ్ ఉమెన్ ఎస్ కదండి, ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నేను ఇక్కడ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ హైదరాబాద్లోని ఇప్పుడు 1.5 year అయింది అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. సో ఒక పక్కన గవర్నమెంట్ జాబ్
ఇంకొక పక్కన బాబుని చూసుకోవాలి. అంటే మీ హస్బెండ్ కూడా అవుట్ ఆఫ్ స్టేట్లో వర్క్ చేస్తున్నట్టు విన్నాము. సో మీరు సింగిల్గా ఇప్పుడు వీళ్ళందరినీ చూసుకోవడం అంటే అందులో తినకు సంబంధించి క్లాసికల్ డ్యాన్స్ ఒకటి, ఆన్లైన్ స్కూల్ అది ఒకటి, అది కూడా కొంచెం మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది, ఇటు మార్షల్ ఆర్ట్స్ ఈ కరాటే. ఎట్లా అండి, ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మ్యామ్ మేము టాస్క్స్ ప్రయారిటైజ్ చేస్తున్నాము. బికాజ్ అన్నీ బ్యాలెన్స్ చేయాలి అని మనం స్టూడెంట్ని, అంటే ఇప్పుడు స్టూడెంట్ అయిపోయింది, పాపని ఎంత స్ట్రెస్ చేసినా అది ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. సో ఇప్పుడు టోర్నమెంట్ ఉన్నప్పుడు 2 months బిఫోర్ దట్ ఆ ప్రాక్టీస్ పెంచుతున్నాము. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆ టైంకి కొంచెం ప్రాక్టీస్ తగ్గించి ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. బట్ స్టిల్ మా ప్రయారిటీస్ కరాటే. ఒకప్పుడు కూచిపూడి జాయిన్ చేసినప్పుడు, కరాటే జాయిన్ చేసినప్పుడు ఇంతవరకు వస్తుందని తెలియదు. సో మేము లైక్ 2 పెట్టుకున్నాము. డాన్స్లో షీ వాజ్ లైక్ వెరీ బ్రిలియంట్. ఫ్రీ స్టైల్ డాన్స్ చాలా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంది, ఇప్పుడు కూడా చేస్తుంది. ఫ్రీ స్టైల్ అనేది ఆటోమేటిక్ మూమెంట్ చూడగానే పట్టేసి చేసేస్తుంది. అందులో ఇంకా నేను ఒక్క మిస్టేక్ కూడా అబ్జర్వ్ చేయలేకపోయాను. సో ఎందుకో నాకు అది, అంటే పిల్లలు ఎందులో బాగున్నారో మనల్ని ఎంకరేజ్ చేయాలి. అలానే స్కూల్లో స్టడీస్ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ బాగుండేలా చూసుకుంటున్నాము. ఇట్స్ నాట్ దట్ మార్క్స్కి మేము మరీ ఎక్కువ క్రైటీరియా ఇచ్చి అలాగా ఇప్పుడైతే పెట్టుకోలేదు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే ఎందుకంటే ఇంత పెద్ద గోల్స్ పెట్టుకున్నప్పుడు విచ్ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ అన్నది చూసుకుంటూ దాన్ని బట్టి పోవాలన్నది నేను అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ అండి, మీరు కరెక్ట్గా ఆలోచించారు. ఎప్పుడు ఏది ప్రయారిటీ ఇవ్వాలో అప్పుడు. అండ్ ఈ ప్రాసెస్లో డిసిప్లిన్ అయితే బాగా ఇంప్రూవ్ అయింది మ్యామ్. సో ఇలాంటి జర్నీ అందరూ ఇప్పుడు మాట్లాడిన దాంట్లో అర్థమైంది. ఎస్ మ్యామ్. స్పోర్ట్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్, ఏ ఫీల్డ్ అయినా కూడా మనం ఇలా తీసుకున్నప్పుడు డిసిప్లిన్ మాత్రం డే బై డే పెంచుకుంటూ పోవాలి. అదొక జర్నీ అండి, అంతే. మొదట్లో మనం ఒక నెల ఇలా ఉండాలనుకుంటాము, తర్వాత ఒక రోజులకి వెళ్తుంది, డేస్కి వెళ్తుంది, ముందు ముందు గంటలకి వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అదే అయింది. సో లాస్ట్ 2 months తను అన్నట్టు కామన్వెల్త్కి షార్ప్ 5 o'clockకి ఇన్స్టిట్యూట్లో ఉండాల్సిందే. ఒక నిమిషం కూడా ఆలస్యం అయితే 5 వెళ్ళాల్సిందే అంతే. సో 5కి షార్ప్ ఇన్స్టిట్యూట్ వెళ్ళడం, 8, 8:30, 9 టైమింగ్ అన్నది ఒక లిమిటేషన్ లేదు. టైమింగ్ అసలు తెలీదు. ఆ రకంగా అంటే కలీగ్స్ కూడా అలాగే ఉన్నారు. తనకి అట్మాస్ఫియర్ కూడా చాలా పాజిటివ్గా ఉండడం. కోచెస్ అక్కడ ఆజ్మా వెంకట్ అని కూడా సపోర్టింగ్ కోచెస్ ఉన్నారు. వాళ్ళు చాలా అంటే వైబ్రెంట్ కోచెస్, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడం వల్ల ఇలాంటి రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అదర్ దెన్ దట్ మనం ఒక్క ఇంట్లోనే మనం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా ఇన్స్టిట్యూట్లో కోచెస్ అండ్ కలీగ్స్లో అది లేకపోతే, అండ్ మోరోవర్ తను అన్నట్టు ఇండియన్ టీమ్ కోచ్, హీ ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ మోటివేటింగ్, వెరీ డౌన్ టు ఎర్త్. నేను ఐ థింక్ జెమ్ ఆఫ్ ఏ పర్సన్ అంత అలాంటి వాళ్ళని చాలా తక్కువ మంది చూస్తామండి స్పోర్ట్స్లో అని నాకు అనిపిస్తుంది. మనకి అంటే ఒక స్టాచర్లో ఉన్నప్పుడు ఒక ఇది వచ్చేస్తుంది మనకి. పేరెంట్స్కి అంత టైం ఇవ్వం, బట్ పేరెంట్స్కి టైం ఇస్తూ, పేరెంట్స్ని పలకరిస్తూ ఒక నిమిషం జస్ట్ అంతే, ఎక్కువసేపు అవసరం లేదు. వీసా రిక్వైర్మెంట్, వీసా అప్పుడైతే చాలా టఫ్ అయింది మ్యామ్. ఆరాధ్య కూడా చెప్పింది ఎన్ని సిగ్నేచర్స్ ఉండేవంటే అసలు నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్. ప్రాసెస్ మామూలుగా స్పోర్ట్స్ కి సౌత్ ఆఫ్రికా వాళ్ళే చూసుకుంటారు. సౌత్ ఆఫ్రికా కొంచెం స్ట్రిక్ట్ అని తెలిసింది మ్యామ్. అక్కడ కొంచెం ప్రొసీజర్ స్ట్రిక్ట్గా ఉంది. నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ రావడం, ప్లస్ వీళ్ళు ఫస్ట్ టైం వెళ్ళడం, అండ్ ఫాదర్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం. ఇమ్మీడియట్లీ డాక్యుమెంట్ 1 dayలో సబ్మిట్ చేయాలి. సో ఫాదర్ ఈజ్ నాట్ ఈవెన్ ఇన్ ముంబై, అవుట్ ఆఫ్ ముంబై. ముంబై నుంచి ఇంకొక 6 గంటల జర్నీ. సో తను అక్కడి నుంచి ఓవర్ నైట్ జర్నీ చేసి జస్ట్ ఒక సిగ్నేచర్ పెట్టి వెళ్ళిపోవడం, ఇవన్నీ అసలు ఎలా ఉండేవంటే, ఇండియన్ టీమ్ కోచ్ సపోర్ట్ లేకపోతే ఏముంది, ఎంతసేపు ఒక స్టూడెంట్ని రిజెక్ట్ చేయడం. సో ఎవ్రీవన్ వర్ సో పాజిటివ్, అందువల్ల ఈ రిజల్ట్ వచ్చింది. చాలా కష్టపడ్డారు మీరు, కానీ ఆ కష్టపడిన దానికి కోచెస్ కూడానండి. నిజం చెప్పాలంటే నా బిజీ స్కెడ్యూల్కి కోచెస్ కూడా ఒక డాక్యుమెంట్ ఇవ్వడం కోసం వాళ్ళు గంటలు నిలబడ్డారు. అలా మనం చాలా తక్కువ చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ చూస్తామా లేదా అన్నది కూడా తెలీదు, కానీ చాలా ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ ఇస్తాయండి. బట్ స్టూడెంట్ వెళ్ళి స్టూడెంట్ టెక్నికల్ వర్క్స్ లో ఇన్వాల్వ్ అవ్వరు. అండ్ మేబీ మీరే చూసుకోవాల్సి ఉంటుంది. ఎస్, హైదరాబాద్లో అయిన టోర్నమెంట్స్కే వాళ్ళు ఎంతవరకు ఉంటారా లాస్ట్ వరకు అన్నది మనకి గ్యారంటీ లేదు. అలాంటిది
పేపర్ వర్క్ కోసం వాళ్ళు గంటలు గంటలు నిలబడి వాళ్ళు పేరెంట్ తరఫున పెయిన్ తీసుకొని ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అది అప్రూవ్ అయిందా లేదా చెక్ చేసి, ఇవన్నీ చాలా కష్టం అండి, మాటల్లో చెప్పలేరు. ఎస్, యు ఆర్ సో లక్కీ. ఒక వెరీ లక్కీ, వెరీ లక్కీ. గ్రాండ్ పేరెంట్స్ చాలామంది అబ్జెక్షన్ చెప్తుంటారు, అమ్మాయిల్ని ఇట్లాంటి వాటికి పంపించడం ఎందుకు, ఏదో చిన్న చెస్ ఏదో నేర్పించవచ్చు కదా, లేదా క్లాసికల్ డ్యాన్స్ సరిపోతుంది కదా. అట్లా ఇంట్లో ఏదన్నా మీ మదర్ ఫాదర్ కానీ అత్తగారి వైపు కానీ అలా అన్నారా? డైరెక్ట్గా ఎప్పుడు ఎవరు అనలేదండి, ఎందుకంటే మొదటి నుంచి తను స్టడీస్ కన్నా తను బాగా ఫ్లెక్సిబుల్గా ఉండేది. అంటే నేను ఇందాక అన్నట్టు డ్యాన్స్లో షీ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్. సో అదే ఫ్లెక్సిబిలిటీ కరాటేలో కనిపించేది. బట్ కన్సర్న్ అయితే ఎప్పుడూ ఉంది. అంటే వై కరాటే, అందరికీ బేసికల్గా స్టడీస్ అంటే ఇష్టం. సో స్టడీస్లో ఏదో ఒక జాబ్ ఈజీగా దొరికి సెటిల్ అయిపోతారు కదా, ఎందుకు ఇంత పెయిన్ తీసుకోవడం, ఇంత ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇప్పుడు ముందు ముందు అనిపిస్తున్నది, యా ఐ మీన్ స్టడీస్ కన్నా స్పోర్ట్సే ఇంకా కాస్ట్లీ అని నాకు ఎందుకో ఆ ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే బాగానే ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుందండి, చాలా అసలు లెక్క వేయలేము, అలా వెళ్తూ ఉంటుంది అంతే. సో గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ కావాలనుకుంటున్నారు? ఎస్ మ్యామ్, అది యాక్చువల్గా నేను చెప్పచ్చు. ఇప్పుడు ఒక యూనిఫామే 50,000 ఉంటుంది, కథా యూనిఫామ్ 50,000. యూఎస్లో అయితే 50, మనం యూఎస్ నుంచి తెప్పిస్తే ఇట్ విల్ బి 35 to 30 అరౌండ్. సో యూనిఫామ్ అలా, మళ్ళీ కిట్ సెపరేట్. ఇది కాకుండా మనం ఒకటే యూనిఫామ్ పెట్టుకోము, 2-3 యూనిఫామ్లు పెట్టుకుంటాము. వీసా అంటే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ వెళ్ళినా నేషనల్ టోర్నమెంట్స్ వెళ్ళినా కలర్ కూడా వైట్ ఉంటుంది కదా. ఎస్, ప్యూర్ వైట్ ఉంటుంది. అండ్ కిట్ ఉండాలి, మారుతూ ఉంటుంది. యూనిఫామ్స్ 2-3 ఉండాలి. వీళ్ళు పిల్లలు గ్రో అవుతూ ఉంటారు, యూనిఫామ్ వేస్ట్ అయిపోతుంది. సో వెరీ వెరీ మైన్యూట్ ఇష్యూస్ చెప్పుకుంటూ పోయినా కూడా అసలు ఇప్పుడు మ్యామ్ ఇంకోటి, స్పోర్ట్స్లో సక్సెస్ పర్సంటేజ్ ఎంత ఉంది, లాస్ట్ గోల్డ్ మెడల్ అన్న జర్నీ చాలా దూరం. ముందు ఈ బేసిక్ జర్నీ ఉంటుంది చూడండి, ఇక్కడే చాలా మంది ముందు డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే అందరు మిడిల్ క్లాస్ పేరెంట్స్కి అయితే అందులోని ఒక డ్రీమ్ అనుకొని ఆ డ్రీమ్ కొంతవరకు వెళ్ళడమే అసలు ఇప్పుడున్న పరిస్థితిలో అన్ని ఫ్యాక్టర్స్ ఫేవరబుల్గా ఉన్నా కూడా ఏదో ఒక హిండ్రెన్స్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో గవర్నమెంట్ అట్లీస్ట్ బేసికల్గా ఇప్పుడు, ఎందుకంటే మనం తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని మొన్న కౌన్సిల్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాల్లో కూడా చాలా బాగా అన్నారు, స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇస్తామన్నారు. అండ్ యూనివర్సిటీ సెటప్ చేస్తున్నారు, డిఫరెంట్ కోచెస్ని అపాయింట్ చేస్తామన్నారు డిఫరెంట్ స్పోర్ట్స్కి. పోస్టర్స్ వేయడం అన్నీ చూస్తున్నాం, జరుగుతున్నాయి. సో అట్లీస్ట్ ఇలాంటి టోర్నమెంట్స్కి వెళ్ళొచ్చిన మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి కరాటే కానివ్వండి ఐడెంటిఫై చేసి వాళ్ళకి అట్లీస్ట్ బేసిక్గా ఇయర్లీ ఇంత స్కాలర్షిప్ అని ఇస్తే చాలా మోటివేటింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఓవర్సీస్ అబ్రాడ్ స్కాలర్షిప్స్ అని ఇస్తున్నారు, అంటే అబ్రాడ్ వెళ్ళి చదివే పిల్లలకి 20 lakhs 30 lakhs ఇస్తున్నారు. అంటే వీళ్ళకి ఏమి ఉండవు స్కాలర్షిప్స్ లాంటివి ఏమి నాకు తెలిసి అయితే ఏమీ లేవు. వీళ్ళు ఇండియాకే మెడల్ తెస్తున్నారు. అండ్ మేబీ హూ నోస్, రేపు ఇలాంటి పిల్లల నుంచి డిఫెన్స్కి వెళ్ళొచ్చు, మన దగ్గర ఐఏఎస్ ఐపీఎస్ అవ్వచ్చు కదండి. సో నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళొచ్చు. ఎస్, సో బేసిక్ అట్లీస్ట్ నేను ఇందాక చెప్పినట్టు ఒక కిట్ కొనుక్కోవాలన్నా కూడా మేము ఒక్కొక్కసారి ఆలోచించాల్సి వస్తుంది. మొన్న టోర్నమెంట్కి వెళ్ళే ముందే నేను 35,000 కిట్ అంటే నేను ఆలోచించాను కొనాలా వద్దా, బికాస్ దట్ ఈస్ ఆల్సో అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఏ మిడిల్ క్లాస్ పేరెంట్ కదా. సో సరే తీసుకుందాం, కామన్వెల్త్ కదా. అంటే పేరెంట్స్ జనరల్గా ఎక్కడ తగ్గరండి, పేరెంట్స్ మెంటాలిటీ అయినా. కోచెస్ కూడా పాపం, కోచ్ కూడానండి పేరెంట్స్ సరే ఓకే మన చైల్డ్ గురించి మనం చేస్తాం, కోచెస్ కూడా అలాగే ఆలోచిస్తారు. ఇప్పుడు కొనిపియాలా పేరెంట్తో ఈ ఈవెన్ ఒక 30,000-40,000కి ఒక నేషనల్ టోర్నమెంట్ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు కామన్వెల్త్ అయిపోగానే వీళ్ళు నెక్స్ట్ ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీకి ఒక 35,000 ఇమ్మీడియట్ ఇన్వెస్ట్మెంట్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంతా కూడా మీవేనా? పేరెంట్సే, ఎవరు కూడా స్పాన్సర్ చేయడం కానీ ఏమీ ఉండదు. ఇంకా మేము ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. స్పాన్సర్స్ అన్నది కొంచెం నోన్ ఫేసెస్కి ఉంటుంది కదా జనరల్గా. సో అంటే మాకు ఆ విషయంలో ఇంకా ఇప్పుడు మేము మేబీ ట్రై చేస్తాం. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువ కదా, చాలా ఎక్కువ అండి. సో చిన్న చిన్న విషయాలు ఆలోచించాల్సి వస్తున్నది. అదేదో అవన్నీ తను చూస్తున్నది కనుక ఇంటర్వ్యూలో అంతలాగా తను అంటూ ఉంది. సో కోచెస్ కూడా ఆలోచిస్తున్నారండి, పేరెంట్స్ ఒకటే కాదు. ఈవెన్ ఇండియన్ నేషనల్ టీమ్ కోచ్ నేను అన్నాను కదా, ఆయన కూడా ఒక సజెస్ట్ చేసే ముందు ఈజ్ ఇట్ రిక్వైర్డ్ ఆర్ నాట్ అన్నది
చాలా ఇంతలాగా ఇంతమంది ఆలోచిస్తూ ఉంటే ఇంత రిజల్ట్ కనిపిస్తున్నది కనుక మేబీ ఆ చిన్న చిన్న సపోర్ట్ అయినా ఇప్పుడు ఓవర్సీస్ అబ్రోడ్ అన్ని వాటికి 20-30 lakhs ఇస్తున్నప్పుడు ఇండియాలో ఉండి ఇండియాకే పేరు తెస్తూ ఇండియాలోనే డిఫెన్స్కి వెళ్దాం అనుకున్న ఇంతమంది వాళ్ళకి మీరు ఎంత అట్లీస్ట్ కొంతైనా సపోర్ట్ ఇస్తే ఎవ్రీ ఇయర్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇలాంటి ప్రెస్టీజియస్ టోర్నమెంట్స్ విన్ అయిన వాళ్ళకి ఎంత బాగుంటుంది. అందులో చాలామంది మేబీ హూ నోస్ అండి డ్రాప్ అయిపోతున్నారేమో. సో అంతే కదా. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అంశం అండి, గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిశారు. అంటే నేను కలవలేదు, కోచెస్ అండ్ ఇండియన్ టీమ్ కోచ్ అంటే కల్పించారు. ఆయన స్వయాన ఒక ప్లేయరు, కరాటే ప్లేయరు, అంతేకాకుండా కరాటే సంఘం అధ్యక్షులు కూడా. అంటే ఆయనకి ఏమైనా ఇట్లాంటివి ఒకసారి అంటే ఈ మొత్తం ఈ ప్రాబ్లమ్స్ని వీటి గురించి ఒకసారి ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. ఎస్ అనుకుంటున్నాము, అదే నెక్స్ట్ తీసుకెళ్దామని అనుకుంటున్నాము ఈ 10 daysలోని. అలాగే శాట్ చైర్మన్ శివసేన రెడ్డి గారిని కూడా, హూ ఈజ్ ఆల్సో ఫ్రమ్ వనపర్తి, పాప కూడా ఫాదర్ ఈజ్ ఫ్రమ్ వనపర్తి, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఒకసారి కలిసి శాట్ చైర్మన్ గారికి కూడా ఇష్యూస్ అని ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాము. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఆయన పీసీసీ చీఫ్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా రిప్రజెంటేషన్ వల్ల మీకు మీరు ఏదైతే అనుకుంటున్నారో అందులో కొన్నైనా నెరవేరే అవకాశం. మహేష్ కుమార్ గౌడ్ గారు ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. రత్న గారు, అసలు ఆరాధ్యలోని ఆసక్తిని మీరు ఎట్లా గమనించారు అసలు ఫస్ట్లో? ఎస్ మ్యామ్, నేను ఆరాధ్యాని మ్యామ్ అన్నిట్లో జాయిన్ చేశాను. అన్నీ అంటే ఒక 4-5 యాక్టివిటీస్లో పెట్టాను. అందులో బేసికల్లీ సెల్ఫ్ డిఫెన్స్ అన్నది ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ ఫేస్ చేశాను, ఒక 3 ఇన్సిడెంట్స్. లక్కీలీ నేను ఎస్కేప్ అయ్యాను. సో ఆ ఇన్సిడెంట్స్ వీళ్ళకి ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. ఆ టైంలో అంత తెలియదు మ్యామ్, పేరెంట్స్ కూడా అంత ఏం చెప్పేవారు కాదు. కాలేజ్కి వెళ్ళి ఎంతసేపు చదువు ఎడ్యుకేషన్, స్టడీస్, మార్క్స్, ఆ లోకమే ఉండేది అప్పుడు కూడా. ఆ 2-3 ఇన్సిడెంట్స్ నుంచి నేను ఆ టైంలో అసలు సెల్ఫ్ డిఫెన్స్ ఏంటి, అసలు మూవీస్ ఏమీ తెలియవు కదా, అవి కూడా లేవు. ఏదో ఆ టైంకి లక్కీగా ఆ రోజు ఆ టైంలో నా ఇన్స్టింక్ట్ పనిచేయడం, ఐఎమ్ సేఫ్. సో ఇన్స్టిట్యూట్ నేను చూడగానే ఇమ్మీడియట్లీ వితౌట్ ఎనీ సెకండ్ థాట్ జాయిన్ చేశాను. ఆరాధ్య అన్నట్టు అప్పట్లో షీ వాజ్ వెరీ సెన్సిటివ్. తన స్కిన్ ఎంత సెన్సిటివ్గా ఉండేదంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. పట్టుకుంటే రెడ్గా అయిపోయేది, ఎందుకో అర్థమయ్యేది కాదు. వెళ్తే అదొక డిఫరెంట్ సోప్స్, క్రీమ్స్ సజెస్ట్ చేశారు నాకు అప్పట్లో, అవి రాయాల్సి వచ్చేది. సో నేను ఇన్స్టిట్యూట్ చూడగానే బాబుని జాయిన్ చేద్దాము, పాపని జాయిన్ చేశాను. ఆ టైంలో తను కంటిన్యూ అవుతుందా లేదా అన్నది కూడా నేను డౌట్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే ఆ టైంలో మాకున్న శాలరీస్కి ఆ టైంలో 10,000 పెట్టాలన్నా మేము ఆలోచించాల్సిందే. జాయిన్ చేసాం. 2 పిల్లలకి పెట్టాలంటే 20,000. అండ్ అలాగే రోబోటిక్స్ జాయిన్ చేశాము. డ్యాన్స్ ఎలాగో ఒకదాన్నే జాయిన్ చేశాను, ఎందుకంటే అబ్బాయిలకి లేరన్నారు. సో బాబుని కూడా జాయిన్ చేసేదాన్నేమో. అలాగా ఒక డ్రాయింగ్ అనుకున్నాను, బట్ ఎందుకో డ్రాయింగ్లో నాలాగే సరిగా సెట్ కాదని అర్థమై జాయిన్ చేయలేదు. రైటింగ్ కొన్ని జాయిన్ చేద్దాం, ఆర్ట్ రిలేటెడ్ జాయిన్ చేద్దాం అనుకున్నా. అంటే ప్రిపరేషన్ ఆఫ్ కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ అవి. అలాగా ఒక 4-5 యాక్టివిటీస్లో పెట్టి ఎందులో బాగున్నారో అందులో కంటిన్యూ చేద్దామన్న థాట్ ఎప్పుడు ఉండేది. మీకు మల్టీ యాక్టివిటీస్లో ఎక్కడో చోట ఫిక్స్ చేయాలి అనే ఆలోచన ఉండేది అదర్ దెన్ స్టడీస్. ఎందుకంటే అప్పుడు స్టడీస్ ఏమంత ఉంటుందండి, అలా అనుకున్నాను. లక్కీగా కరాటేలో కోచ్ ఐడెంటిఫై చేశారు. తను ఫ్లెక్సిబుల్గా ఉండడం చాలా తొందరగా ఐడెంటిఫై చేయగలిగాము. ఆ జర్నీ మాకు కొంచెం హెల్ప్ అయింది. కోచ్ మోటివేట్ చేయడము అండ్ కోచ్ ఐడెంటిఫై చేయడం కరాటేలో చాలా తొందరగా మేము కంటిన్యూ చేయగలిగాము. అండ్ నేను ఇందాక మీతో అన్నట్టు సెల్ఫ్ డిఫెన్స్ అన్నది ఫస్ట్ అనుకున్నాం. టోర్నమెంట్స్ అన్నది ఎప్పుడు మా ప్రయారిటీ కాదు అప్పట్లో. ఈవెన్ మేబీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మాకు తను టోర్నమెంట్స్ విన్ అవుతూ ఉంటే మాకు ఆ థాట్ వచ్చింది, లెట్ హర్ కంటిన్యూ అన్నది. ఎందుకంటే ఒకసారి ఆ జర్నీకి వెళ్ళాక వెనక్కి రాలేము అంత ఈజీగా. వీ కెనాట్ స్టాప్ ఇట్. ఆ జర్నీ ఒక టోర్నమెంట్ అయితే ఇంకొక టోర్నమెంట్, నెక్స్ట్ టోర్నమెంట్, ఇంకా బెటర్ టోర్నమెంట్, అలా వెళ్ళిపోతుంటాము. సక్సెస్ఫుల్గా మెడల్స్ వస్తున్నప్పుడు వెనక్కి రావాలన్న ఆలోచన కూడా రాదు. సో అది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే, అలా కంటిన్యూ అయ్యిందండి జర్నీ. ఓకే, ఇప్పుడు మీరే కొత్తగా రావాలనుకునే అమ్మాయిలకి, అంటే సెల్ఫ్ డిఫెన్స్ కావచ్చు లేదా ఛాంపియన్షిప్ గెలవాలి అని ఒక గోల్ పెట్టుకొని ఈ మార్షల్ ఆర్ట్స్ వైపు అడుగులు పెట్టాలి అనుకునే వారికి మీరు ఏం చెప్తారు యాజ్ ఎ సక్సెస్ఫుల్ మదర్గా? థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ మ్యామ్. ఐ మీన్ ద జర్నీ ఇంకా
ముందు ముందు ఇంకా చాలా పెద్ద గోల్ ఉంది ఇంకా. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పుడు అనొచ్చు, ఎందుకంటే కామన్వెల్త్ అనేది ఒక ఉదాహరణ కదండి. మ్యామ్ చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇన్ బ్రీఫ్ చెప్పాలంటే స్టడీస్ ఎంత ఉన్నా కూడా, అంటే నేను ఎప్పుడూ స్టడీస్ అన్నట్టే ఉండేదాన్ని చిన్నప్పుడు. నేను అన్నాను కదా, లక్కీగా మనం యూనో ఏదైనా ఇన్సిడెంట్ అయితే మనం లక్కీగా సేవ్ అవ్వడం వేరు, ఆ టైంకి మన ఇన్స్టింక్ట్ పనిచేసి మనం యూనో సేవ్ అవ్వడం వేరు. అలాగా ఎంత స్టడీస్ ఉన్నా, మనం ఎంత సక్సెస్ఫుల్ జాబ్లో ఉన్నా కంపల్సరీగా మనకి సెల్ఫ్ డిఫెన్స్ ఇప్పుడున్న పరిస్థితి అప్పుడు అవసరమే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇంకా అది వితౌట్ ఎనీ డౌట్ చాలా అవసరం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అలా ఉన్నాయి. అండ్ యూనో అలాంటి ఇన్సిడెంట్లో పడినప్పుడు మనం అప్పటికప్పుడు నేర్చుకొని చేయడం అన్నది ఏం ఉండదు, ఇమ్మీడియట్లీ మనం యాక్షన్ ఉండాల్సిందే. ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ వచ్చి ఉంటే మీరు చెప్పినట్టు చాలా మంది సేవ్ అయ్యేవాళ్ళు. అండ్ అట్లీస్ట్ మనం డెసిషన్ మేకింగ్ ఈజీగా ఉంటుంది ఆ టైంకి. అట్లీస్ట్ ఫిజికల్ మూమెంట్ అవసరం పడకపోవచ్చు, బట్ అట్లీస్ట్ టేకింగ్ ఏ డెసిషన్ కూడా మనం మొదటి నుంచి కొంత సెల్ఫ్ డిఫెన్స్ కానీ స్పోర్ట్లో కానీ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా యాక్టివ్గా మనం అది ఆ ఇన్స్టింక్ట్లో కదండి తీసుకోవాలి, డెసిషన్ చేయగలం. అండ్ నాకు ఒకటి అనిపిస్తుందండి, ఆల్మోస్ట్ అమ్మాయిలు ఒక ఈ ముగ్గురిని మీరు కదిపితే ఎవరో ఒకరు ఏదో ఒక ఇన్సిడెంట్ చెప్తారు చిన్నప్పటి నుంచి. నాకు ఇన్సిడెంట్ జరగలేదు అని చెప్పే అమ్మాయి మేబీ చాలా తక్కువ మంది ఉంటారు. చెప్పారండి, డెఫినెట్లీ ఏదో ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేసే ఉంటారు. అండ్ జనరల్గా మనకు తెలిసిన వాళ్ళ నుంచే ఫేస్ చేస్తారు, బట్ అమ్మాయిలు ఎవరు బయట చెప్పరు, పేరెంట్స్కి కూడా చెప్పరు. చాలామంది నేను నా ఫ్రెండ్స్నే చూశాను, అందరూ ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ఏం లాభం, చిన్నప్పుడు చెప్పం. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు తెలియని ఇన్సెక్యూరిటీ లోపల ఉంటుంది. సో అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో ఫేస్ చేశారు ఇన్సిడెంట్స్. అండ్ గ్రాండ్ పేరెంట్స్కి వాళ్ళు చనిపోయాక తెలిసింది. అండ్ దానివల్ల టీచర్స్తో ఫేస్ చేశారు, బస్లోని కలీగ్స్తో ఫేస్ చేశారు, ఎవరు ధైర్యంగా చెప్పుకోలేకపోయారు. ఇవన్నీ మేము మాట్లాడుకుంటూ ఉంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఉంటాయండి పిల్లలకి. అవి రేపు పెద్దయ్యాక కనిపిస్తాయి, అవి లోపల ఉంటాయి. దాని గురించి మూవీ లేదు కానీ తీస్తే మాత్రం ఇట్స్ వెరీ పెద్ద టాపిక్ అది. ఇలాంటివి ఎప్పుడు పిల్లలు వీటి నుంచి బయటపడగలంటే ఇమ్మీడియట్లీ వాళ్ళు యాక్షన్ తీసుకోరు. బట్ ఎప్పుడైతే సెల్ఫ్ డిఫెన్స్ లాంటివి వాళ్ళు ఉంటారో మైండ్ చాలా ఇమ్మీడియట్గా యాక్ట్ చేసి మేబీ ఎవరి హెల్ప్ లేకుండానే వాళ్ళు పడగలరేమో. అండ్ అది ఒకటి పక్కన పెడితే డిసిప్లిన్ అండి. డిసిప్లిన్ అన్నది మనం స్టడీస్కి ఎంత టైం కేటాయిస్తామో స్పోర్ట్స్కి టైం కేటాయిస్తే మన డిసిప్లిన్ అనేది ఇంకా అదొక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే మా బాబు ఉన్నాడు, చదువుతున్నాడు, ఓకే, వాడు నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్లో ఉన్నాడు, వాడికి ఒక లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ ఉంది. బట్ స్టిల్ స్పోర్ట్స్ ఫాలో అయినప్పుడు ఆ డిసిప్లిన్ అన్నది ఇంకా డిఫరెంట్. ఎస్, ఎనీ కల్చరల్ యాక్టివిటీని మనం అసలు జాయిన్ చేసేదే కారణం అది. ఎస్, ఒక టైంకి లేవడం, ఫిక్స్డ్ టైంకి లేవడం, దానికి తగ్గట్టు డైట్ మెయింటైన్ చేయడం, దానికి తగ్గట్టు ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం, దానికి తగ్గట్టు మేము ఈ ఇంట్లో స్టూడెంట్కి తగ్గట్టు పేరెంట్ తయారవ్వాలి. ఒక్కరు స్టూడెంట్ అనుకుంటే సరిపోదు. నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ని కట్ చేయడం, ఫంక్షన్స్ కట్ చేయడం, రిలేషన్స్ చాలా వరకు ఇవన్నీ మన ఆర్భాటాలు హంగు కట్ చేయడం, ఎక్స్పెన్సెస్ అనవసరపు ఎక్స్పెన్సెస్ కట్ చేయడం. ఇది ఒక జర్నీ అండి. ఇంకా ముందు ముందు కూడా ఇంకా డే బై డే డిసిప్లిన్ ఇంప్రూవ్ చేయాలి అని అనుకోవడం. స్టడీస్ ఉంటే కూడా ఉంటుంది, లేదని కాదు, బట్ స్పోర్ట్స్లో నాకు ఇప్పటివరకు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఒకవైపు సెల్ఫ్ డిఫెన్స్ మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడడం ఒకటి నేర్పిస్తుందండి, వితౌట్ ఎనీ డౌట్. అండ్ డిసిప్లిన్ మాత్రం డెఫినెట్లీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎంత బాగా చదువుకున్నా, ఎంత ఉద్యోగం చేసినా కూడా మనం ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వలేకపోతే మనం రేపు మన దగ్గర బాస్ మనల్ని ఏదైనా చేసినా కూడా మనం టాలరేట్ చేస్తూ మన సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకొని జాబ్ చేస్తాం. సో అన్నీ అవసరమేనండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించే అవకాశం మాత్రం ప్రతి అమ్మాయి అంటే పేరెంట్ ఇలాంటి ఆపర్చునిటీ వస్తే వదులుకోకండి. ఎక్కడున్నా విలేజెస్లో అండి సెల్ఫ్ డిఫెన్స్ లేదు, బట్ స్టిల్ ఇఫ్ దెర్ ఈజ్ ఎన్ ఆన్లైన్ ఆపర్చునిటీ, మంచి మంచి ఆన్లైన్ కోచెస్ ఉన్నారు, రెప్యూటెడ్ కోచెస్ని, రికగ్నైజ్డ్ ఎఫిలియేటెడ్
ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీరు మంచి సర్టిఫైడ్ కోచ్ని సెలెక్ట్ చేసి తీసుకోండి. ఎస్ అండి. ఇప్పుడు మీరు కూడా చాలా 2 అకాడమీస్లో ఏదో జాయిన్ అయినట్టుంది తను. జనరల్గా ఈ అకాడమీస్ కోచ్ సెలెక్ట్ చేసుకోవడము ఏమంటారు మీరు? ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? ఎట్లా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఎట్లా తెలుసుకోవాలి? మ్యామ్ చాలా మంచి క్వశ్చన్. రీసెంట్గా మనం ఫేస్బుక్లో నేను ఒక పోస్ట్ చూశాను, అంటే అంతకుముందు చూశాను, రీసెంట్లీ కూడా చూశాను. ఒక బిజినెస్ మ్యాన్ ఎవరో ఒక పర్సన్తో యూనో పోస్ట్ పెట్టారు. ఆయన ఒలింపిక్ ప్లేయర్, ఇంతకుముందు మేబీ ఒలింపిక్స్ ఆడలేదు, బట్ యూనో ఏషియన్ ప్లేయర్ ఇదని రాశారు. ఇమీడియట్గా నాకు చూడగానే అనిపించింది, ఓకే మెడల్ వచ్చింది, నేషనల్ టోర్నమెంట్ అన్నారు, ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అన్నారు, బట్ ఎలాంటి టోర్నమెంట్స్? సో రెప్యూటెడ్ కోచ్ అంటే ఒక సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరాటేలో అయితే, ఇప్పుడు ఇండియాలో కరాటేలో ఏదైతే రికగ్నైజ్డ్ బాడీ ఉందో, ఆ రికగ్నైజ్డ్ బాడీకి సంబంధించిన ఒక నెంబర్ ఉంటుంది, వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. అది పేరెంట్స్ తెలుసుకోవాలి. ఏ స్పోర్ట్ అయినా కూడా ప్రతి ఒక్క కోచ్కి ఒక ప్రాపర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. సో అలా సర్టిఫైడ్ కోచెస్ దగ్గర సర్టిఫైడ్ మ్యాచెస్ వాళ్ళు, ఇంకా జనరల్గా సర్టిఫైడ్ కోచెస్ ఉన్నప్పుడు సర్టిఫైడ్ మ్యాచెస్ ప్రిఫర్ చేస్తారు. సో అందులో కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా గూగుల్ చేయాలి ఏంటి సర్టిఫైడ్ మ్యాచెస్ అంటే. ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్ ఏంటో తెలియట్లేదు, అంత అయోమయంలాగా ఉంది. అవును, అంటే మన ప్రయారిటీ సెల్ఫ్ డిఫెన్స్ అన్నప్పుడు పర్వాలేదండి, ఇట్స్ ఓకే ఎనీ సెల్ఫ్ డిఫెన్స్. బట్ మన ప్రయారిటీ టోర్నమెంట్ అన్నప్పుడు, మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు, మనం వెళ్ళే నేషనల్ టోర్నమెంట్ ఎలాంటిది అన్నది మనం ఇప్పుడు కంపల్సరీగా మనం గూగుల్ చేసుకోవాల్సిందే. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అనగానే పంపించేయడం కాదు. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ గురించి మనం ఆ నేమ్ సెర్చ్ కొట్టి గూగుల్ చేసి అవసరమా ఇది పంపాల్సిందని చూసి మనం పంపిస్తే బాగుంటుంది. సో అలా చాలా మనం సెర్చ్ చేయాలి. అందువల్లే నాకు అనిపిస్తుంటుంది అండ్ లాట్ నీడ్స్ టు బి చేంజ్డ్. సో రత్న గారు చాలా బాగా చెప్పారండి. మీరంటే ఆరాధ్య గురించే కాదు, సెల్ఫ్ డిఫెన్స్ ఎలా అవసరం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఎట్లా అవాయిడ్ చేయాలి, సో ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. అండ్ మీరు అనుకున్నట్టుగా ఫ్యూచర్లో స్పోర్ట్స్కి అంటే కరాటేకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావాలని, ఇనిషియేషన్ స్టెప్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆరాధ్య, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నీ ఫ్యూచర్లో నువ్వు అనుకున్న గ్రేడ్స్కి వెళ్ళి మంచి మంచి గోల్స్ సాధించాలి. మళ్ళీ మంచి మంచి మెడల్స్ తోటి, ఛాంపియన్షిప్స్ తోటి మళ్ళీ మా స్టూడియోకి వచ్చి మళ్ళీ నాతో ఇంటర్వ్యూ చేయాలని మా సిగ్నేచర్ స్టూడియో తరపు నుంచి హోల్ హార్టెడ్గా కోరుకుంటున్నాను నాన్న. థ్యాంక్ యూ సో మచ్.